హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోస్లో మనము ఫండమెంటల్ అనాలిసిస్ గురించి మనం చాలా వీడియోస్ని మనం రెగ్యులర్గా నేర్చుకుంటూనే ఉన్నాము. నేను ఆ ఫండమెంటల్ అనాలిసిస్ గురించి నేను రెగ్యులర్గా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మనం మ్యూచువల్ ఫండ్స్ అనేది నేను సపరేట్ ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ప్రీవియస్ వీడియో నేను అప్లోడ్ అంటే రిస్క్ గురించి అప్లోడ్ చేసినప్పుడు కొందరు అడిగారు అన్నట్టు, అంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి అడిగారు. సో నేను దాని గురించి అని చెప్పి నేను మ్యూచువల్ ఫండ్స్ పైన ఒక వీడియో చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి నేను కంప్లీట్గా మీకు ఇన్ డీటెయిల్గా మీకు చెప్తాను. అంటే అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంది, అది మనకి ఏ విధంగా వర్క్ చేస్తుంది, అండ్ మనకి మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, అందులో మనకి డిఫరెంట్ క్లాసెస్ ఏంది, దానికి సంబంధించిన ఫీజ్ ఏంది, అండ్ దాని అడ్వాంటేజెస్ ఏంది, దాని డిసడ్వాంటేజెస్ ఏంది, అండ్ ఇట్లా మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా మీకు నాలెడ్జ్ అనేది నేను షేర్ చేస్తాను. సో మీరు నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను రెగ్యులర్గా ఫండమెంటల్ అనాలిసిస్ పైన వీడియోస్ అనేది నేను చేస్తాను. అండ్ అదేవిధంగా నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా మాట్లాడతాను. అండ్ తొందరలో నేను టెక్నికల్ అనాలిసిస్ పైన కూడా నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేయడం, నేను అంటే పోస్ట్ చేయడం నేను స్టార్ట్ చేస్తాను. మీకు ఏంటంటే ఏదైనా మీకు రెగ్యులర్గా స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకుంటేనే మీకు ఈ ఫైనాన్స్ మార్కెట్లో మీకు సక్సెస్ అనేది వస్తుంది. మీరు సింగిల్ డేలో మొత్తం నేర్చుకోవాలనుకుంటే మీరు ఏమి చేయలేరు. సో మీకు ఈ ఫైనాన్స్ మార్కెట్ అంటే మీకు ఈ స్టాక్ మార్కెట్లో మీరు మనీని ఏం చేయాలంటే మీరు ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని ఎప్పుడు అనుకోవద్దు. మీరు స్టెప్ బై స్టెప్ మాత్రమే మీరు వెళ్ళాలి. మీరు మంచిగా నేర్చుకోవాలి, మీరు అనలైజ్ చేసుకోవాలి. మీరు అనలైజ్ చేసుకుంటే మీరు ఎప్పుడైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడే మీకు మనీ అనేది వస్తుంది. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మీరు ఎవరో చెప్పిన దానికి మీరు అందులో మనీ ఇన్వెస్ట్ చేస్తే అసలు మీరు ఆ కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారో మీకు తెలియదు. ఒకవేళ ఇన్ కేస్ మీరు అనలైజ్ చేసుకొని మీరు కంపెనీలో కానీ ఆ మ్యూచువల్ ఫండ్లో కానీ మీరు మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తే, ఒకవేళ ఇన్ కేస్ ఆ మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్ కానీ సరిగ్గా పర్ఫామ్ చేయకుండా ఒకవేళ ఒక 5% 10% డౌన్ సైడ్ వెళ్ళినా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే అది రీసెంట్గా ఏదన్నా వేరే ఈ ప్రాబ్లం వల్లనో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వల్లనో అది కిందికి వెళ్ళింది. ఒకసారి ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతే ఆటోమేటిక్గా అదే మళ్ళీ రీగెయిన్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ అనేది మీకు ఉంటుంది. సో మీరు మనం టాపిక్లోకి వెళ్ళకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం మాట్లాడదాము. అసలు ఫస్ట్ మనము మ్యూచువల్ ఫండ్ అంటే ఏంది అన్న దాని గురించి మనం మాట్లాడదాము. బేసిక్గా మనకి మ్యూచువల్ ఫండ్ అని అంటే ఇది కూడా ఏంటంటే ఒక చిన్నపాటి కంపెనీ లాగానే. అంటే ఇప్పుడు మనం ఏదైతే మనం మనీ తీసుకెళ్ళి మనం బ్యాంక్లో పెడతామో దానికి మనకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది. దానికి అక్కడ మనం కష్టపడాల్సింది ఏం లేదు. జస్ట్ తీసుకెళ్ళి మనం అక్కడ మనీ అనేది మనం బ్యాంక్లో పెడితే మనకి పర్ యానం అనేది మనకి 4% ఎంతో మనకి మనీ అనేది మనకు వస్తుంది. అక్కడ మనకి రిస్క్ అనేది ఎక్కువ ఏం ఉండదు. సో ఇక్కడ సేమ్ మనకి మ్యూచువల్ ఫండ్ ఏమవుతుందంటే మన మనీ ఏదైతే ఉంటుందో మన మనీని తీసుకెళ్ళి ఆ ఫండ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి మనం అక్కడికి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేస్తామో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు తీసుకెళ్ళి అంటే ఈ మనీ అంటే మనలా అని ఇంకో చాలా మంది ఒక 100 మందో 200 మందో ఇట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి ఆ మనీని కలెక్ట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళి డిఫరెంట్ స్టాక్స్లో లేదంటే డిఫరెంట్ బాండ్స్లో కానీ అట్లా చాలా ఉంటాయి. అందులో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అన్నట్టు. ఇన్వెస్ట్ చేసేదంటే దానిపైన వచ్చిన రిటర్న్స్ ఏవైతే ఉంటాయో క్యాపిటల్ మార్కెట్ క్యాపిటల్ గెయిన్ కానీ లేదంటే డివిడెండ్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏదైతే ఉంటుందో అది ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఆ మనీని డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తారు. సో ఈ విధంగా మనకి మ్యూచువల్ ఫండ్స్లో మనీ పెడితే మనకి రిటర్న్స్ అనేది వస్తుందన్నట్టు. సో సేమ్ ఇది కూడా మనకి ఒక స్టాక్ మార్కెట్ లానే మనము ఎప్పుడైతే మనము ఒక మ్యూచువల్ ఫండ్లో మనము కొంటామో అందులో మనకి పోర్షన్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ అనేది మనకు అలొకేట్ అవుతుంది అన్నట్టు. సేమ్ మనకి ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక స్టాక్ని కొంటామో ఆ కంపెనీలో మనకు కొంత పోర్షన్ అనేది మనకి అలాట్ అవుతుంది. అంటే షేర్ అంటే కంపెనీలో ఒక కొంచెం పోర్షన్ మనకి అలాట్ అవుతుంది అన్నట్టు. సేమ్ మనకి మ్యూచువల్ ఫండ్లో కూడా అదే అన్నట్టు. సో మెయిన్ మనకి మ్యూచువల్ ఫండ్తో అడ్వాంటేజ్ ఏంటంటే మన మ్యూచువల్ ఫండ్లో మనము మనీని ఇన్వెస్ట్ చేస్తే తక్కువ అమౌంట్ ఆఫ్ మనీతోని మనము పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకొని మనము మనీని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు ఒక స్టాక్ ఇప్పుడు 1000 రూపాయల స్టాక్ని మనం కొనాలంటే మన దగ్గర 1000 రూపీస్ ఉండాలి. అదే మనము ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 500 రూపీస్ ఉన్నా సరిపోతుంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏదంటే మనము 1000 రూపాయలు పెట్టి ఒక స్టాక్ని కొంటే మనకు అక్కడ ఒక షేరే వస్తుంది, ఆ కంపెనీలో ఒక షేర్ మాత్రమే వస్తుంది. అదే మనం మ్యూచువల్ ఫండ్లో 500 రూపీస్ పెట్టి మనం ఇన్వెస్ట్ చేస్తే అందులో 500 రూపీస్లో మనకి ఒక 20 to 30 షేర్స్ వస్తాయి. అంటే మనకి అందులో కొంత పోర్షన్ వస్తుంది అన్నట్టు. అంటే కొన్ని యూనిట్స్ అనేది మనకి అలొకేట్ అవుతుంది అన్నట్టు. అంటే మనం 500 రూపీస్ని 1 రూపీ ఒక కంపెనీలో, అందులో 2 రూపీస్ ఇంకో కంపెనీలో, 1.5 రూపీ ఇంకో కంపెనీలో అలా మనకి డివైడ్ అవుతూ మన మనీని డైవర్సిఫై అనేది చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి రిస్క్ని తగ్గించి మనకి ప్రాఫిట్ని అది పెంచుతుంది అన్నట్టు. సో అసలు ఫస్ట్ మనం మ్యూచువల్ ఫండ్ అంటే ఏంది అన్నది మనం ముందు అర్థం చేసుకుందాము.
సేమ్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు మనకి మ్యూచువల్ ఫండ్స్ కూడా సేమ్ మనకి స్టాక్స్ లానే, కానీ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఈ స్టాక్స్ ఏదైతే ఉంటుందో అవి మనకి డైవర్సిఫై అనేది చేస్తుంది అన్నట్టు. మనం సేమ్ స్టాక్స్ని మనం ఎలా కొంటామో మ్యూచువల్ ఫండ్స్ని కూడా మనం అలానే మనకి డిమాట్ అకౌంట్లో కానీ ఆన్లైన్లో కానీ మనము దాన్ని కొనుక్కోవచ్చు. మనకి డిమాట్ అకౌంట్ అయితే మనము అది రెగ్యులర్ ప్లాన్ కింద అవుతుంది. అదే మనం ఆన్లైన్లో అంటే మనం డైరెక్ట్గా మనము అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయితే లైక్ ఏఎంసీస్ దగ్గరికి వెళ్తే, లైక్ ఇప్పుడు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నాం అనుకో, డైరెక్ట్ మనం యాక్సిస్ మన వెబ్సైట్లోకి వెళ్ళిపోతే అక్కడ నుంచి డైరెక్ట్ కొనేసుకోవచ్చు. లేదంటే మీరా అది ఉంది, మీరాది ఫండ్స్కి వెళ్తే మనం డైరెక్ట్ ఆ వెబ్సైట్కి వెళ్తే మనం అక్కడ నుంచి తీసేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి అయితే మనం డైరెక్ట్ మనం హెచ్డిఎఫ్సి వెబ్సైట్కి వెళ్తే మనం ఆ వెబ్సైట్లో నుంచి డైరెక్ట్ మనం తీసుకోవచ్చు. అది మనకి డైరెక్ట్ ఫండ్స్ అవుతుంది. మనం ఏదైతే మనం థర్డ్ పార్టీ అంటే లైక్ బ్రోకర్ నుంచి అంటే లైక్ డిమాట్ అకౌంట్ నుంచి మనం తీసుకుంటామో అది మనకి రెగ్యులర్ కిందకి అవుతుంది అన్నట్టు. సో మనము ఒక్కసారి మనం అది తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనకు కొంత పోర్షన్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ మనకి అలాట్ అవుతుంది అన్నట్టు. సో మనకి మెయిన్గా స్టాక్స్కి మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏందని అంటే, స్టాక్స్ ఎప్పుడైతే మనం కొంటామో, సపోజ్ ఇప్పుడు 100 షేర్లు మనం ఒక కంపెనీలో కొన్నామనంటే మనకి లైక్ ఏదైనా మీటింగ్స్ అంటే ఏజిఎం మీటింగ్స్ కానీ లేదా ఇంకేదైనా మీటింగ్స్ కానీ ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు మనకి ఈ ఓటింగ్ కానీ లేకపోతే బ్యాలెట్ ఓటింగ్ కానీ మనకి అంటే మనకి ఓటింగ్ రైట్స్ అనేది మనకి ఇస్తారు అన్నట్టు. అంటే మనం ఇచ్చే ఓటింగ్స్ పైన డిపెండ్ అయ్యి ఆ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలన్నా వద్దా అండ్ డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ షేర్స్ని బట్టి మన ఓటింగ్ రైట్స్ అంటే ఎంత పవర్ఫుల్ ఎంత వీకో అన్నది కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి మన ఓటింగ్ని తీసుకుంటారు. కానీ మనం మ్యూచువల్ ఫండ్కి వచ్చేసరికి ఈ ఓటింగ్ రైట్స్ అనేది మనకు ఉండదు. ఎందుకనంటే వీళ్ళు మొత్తం పోర్ట్ఫోలియో అనేది చాలా వైడ్గా డైవర్స్ అవుతుంది అన్నట్టు. అంటే మనకు మ్యూచువల్ ఫండ్లో ఒక స్టాక్ 2 స్టాక్లు ఉండదు, కొన్ని వందల స్టాక్స్ అనేది మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అంటే ఆ సెక్యూరిటీస్ని వాళ్ళు అందులో పెట్టుకుంటారు అన్నట్టు. ఎంత డైవర్సిఫై చేసుకుంటే ఆ రిస్క్ అనేది అంత తగ్గి దాని క్యాపిటల్ అనేది పెరుగుతూ వస్తుంది అన్నట్టు. ఇదంతా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎందుకు చేస్తారంటే రిస్క్ని తగ్గించుకోవడానికి అని చెప్పేసి వీళ్ళు ఈ పోర్ట్ఫోలియోని వాళ్ళు ఎప్పటికప్పుడు డైవర్సిఫై చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇప్పుడు ఒక షేర్ మార్కెట్లో మన కంపెనీ ఒక స్టాక్ ప్రైస్ చూస్తే అది మనకి ఒక లైక్ 100 రూపీస్ అంటే 100 రూపీస్ స్టాక్ ప్రైస్ ఉంటుంది. మనం 100 రూపీస్ పెట్టేస్తే మనకు ఒక స్టాక్ అనేది వస్తుంది. కానీ అదేవిధంగా మనం మ్యూచువల్ ఫండ్కి వెళ్తే మనకు అక్కడ మ్యూచువల్ ఫండ్కి స్టాక్ ప్రైస్ అనేది ఉండదు. అక్కడ మనం నెట్ అసెట్ వాల్యూ అని చూస్తాం అన్నట్టు. అంటే ఒక్కొక్క షేర్కి వచ్చేసి మనకి నెట్ అసెట్ వాల్యూ అనేది ఉంటుంది. ఇది నెట్ అసెట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని అంటే, లైక్ ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజ్ అంటే మ్యూచువల్ ఫండ్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే ఉంటుందో అంటే టోటల్ దాని ఫండ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని డివైడెడ్ బై అవుట్స్టాండింగ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉంటాయో దాంతో డివైడ్ చేస్తే మనకి మ్యూచువల్ ఫండ్ యొక్క నెట్ అసెట్ వాల్యూ అనేది వస్తుంది. ఈ అవుట్స్టాండింగ్ షేర్స్ ఏంటంటే లైక్ మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ లైక్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఈ ఫండ్ మేనేజర్స్ అంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన కొంతమంది ఎవరైతే అందులో ఉంటారో వాళ్ళకి ఈ అన్ని షేర్స్ కలుపుకుంటేనే మనకి అవుట్స్టాండింగ్ షేర్స్ అని అంటారు. ఈ అవుట్స్టాండింగ్ షేర్స్ని ఈ మార్కెట్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఈ మార్కెట్ క్యాపిటల్ని మనం ఈ అవుట్స్టాండింగ్ షేర్స్తో మనం డివైడ్ చేస్తే మనకి ఈ నెట్ అసెట్ వాల్యూ అనేది వస్తుంది. నేను ఇక్కడ మీకు రాస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. మార్కెట్ క్యాపిటల్ డివైడెడ్ బై అవుట్స్టాండింగ్ షేర్స్ ఈక్వల్ టు నెట్ అసెట్ వాల్యూ. ఇది నెట్ అసెట్ వాల్యూ అని అంటారు, లేదంటే నెట్ అసెట్ వాల్యూ పర్ షేర్ అని కూడా అంటారు. సో ఈ విధంగా మనకి నెట్ అసెట్ వాల్యూ అనేది మనకి డిసైడ్ అవుతుంది. అంటే ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క నెట్ అసెట్ వాల్యూ ఎంత ఉంది, అంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అన్నది మనకి తెలుస్తుంది. అండ్ సపోజ్ ఇప్పుడు కొన్నప్పుడు నెట్ అసెట్ వాల్యూ 10 రూపీస్ ఉంది అనుకోండి, కొన్ని ఇయర్స్ తర్వాత అది 20 రూపీస్కో 30 రూపీస్కో పెరిగింది అనుకోండి, అంటే దాని అర్థం ఏంది ఆ మ్యూచువల్ ఫండ్ అనేది గ్రోత్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకు నెట్ అసెట్ వాల్యూని బట్టి మన మ్యూచువల్ ఫండ్ గ్రోత్ అవుతుందా పడుతుందా అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి అంటే లైక్ ఇప్పుడు నెట్ అసెట్ వాల్యూ అనేది మనకి ఇప్పుడు వచ్చింది. అండ్ ఈ నెట్ అసెట్ వాల్యూ అనేది మనకు ఒక మ్యూచువల్ ఫండ్కి ఎలా డిసైడ్ అవుతుందని అంటే, లైక్ ఇప్పుడు ఒక స్టాక్ ఉందనుకోండి, మనకి ఒక స్టాక్ మార్కెట్ యొక్క ప్రైస్ అనేది మనకి డైలీ ఆ మార్కెట్ యొక్క వొలటిలిటీని బట్టి అది ఫ్లక్చువేట్ అవుతుంది. అంటే మనకి ఆ ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఈ స్టాండర్డ్ డీవియేషన్ అని చెప్పేసి. అంటే దాన్ని బట్టి మనకి ఆ యావరేజ్ ప్రైస్ నుంచి అంటే కొంచెం కిందికి రావడము లేదంటే పైకి వెళ్ళడము అంటే అది ఫ్లక్చువేట్ అవుతుంది అన్నట్టు. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్కి ఎలా ఉంటుందంటే ఈ నెట్ అసెట్ వాల్యూ అనేది మనకి ఈ స్టాక్ ప్రైస్ ఫ్లక్చువేట్ అయినట్టు మనకి నెట్ అసెట్ వాల్యూ అనేది మనకి హోల్ ట్రేడింగ్ డేలో మనకి అది ఫ్లక్చువేట్ అవ్వదు. అది ఎండ్ ఆఫ్ ది ట్రేడింగ్ డే ఏదైతే ఉంటుందో లైక్
3 o'clock కానీ 3:30 కానీ వాళ్ళు కంప్లీట్గా అన్ని క్లోజింగ్ ప్రైస్ దగ్గర తీసేసుకొని దాని నెట్ అసెట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసేసి ఆ డే యొక్క నెట్ అసెట్ వాల్యూని వాళ్ళు ఫిక్స్ చేసేస్తారు. అది మనకి నెక్స్ట్ డే అనేది మనకి ఇప్పుడు వెబ్సైట్స్లో అంటే లైక్ ఫైనాన్షియల్ వెబ్సైట్స్లో మనం చూస్తే ఇవాళ క్యాలిక్యులేట్ చేసిన నెట్ అసెట్ వాల్యూ మనకి నెక్స్ట్ డేకి అది రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. సో మనకి నెట్ అసెట్ వాల్యూ అనేది మనకి ఈ రెగ్యులర్ మార్కెట్ టైంలో మనకి అది ఫ్లక్చువేట్ అవ్వదు, అది ఫిక్స్డ్ ఉంటుంది అన్నట్టు. సో మీరు ఎప్పుడైనా మీకు ఈ ఒక మ్యూచువల్ ఫండ్ని అమ్మాలనుకుంటే మనకి లైక్ స్టాక్ అంటే ఒక స్టాక్ని అమ్మినట్టు మనం మ్యూచువల్ ఫండ్ని మనం ఒక డేలో మనము ఒక 2 సార్లు అమ్మి 2 సార్లు కొనడానికి ఉండదు. అది మనకి ఒకసారి అమ్మితే మనకి ఎండ్ ఆఫ్ ది ట్రేడింగ్ డే అది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఫండ్స్ ఏవైతే ఉంటాయో అంటే లైక్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి రీడీమ్ అయ్యి మన అకౌంట్లోకి మనీ అనేది క్రెడిట్ అవుతుంది. అది కూడా మనకి 2 days ఏమో టైం తీసుకుంటుంది కంప్లీట్గా. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ అనేది ఎట్లా వర్క్ చేస్తున్న దాని గురించి మనం తెలుసుకుందాము. మనకి యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ అనేది మనకి బోత్ ఒక కంపెనీ లాగా అండ్ మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మనకి వర్క్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఒక స్టాక్నే మనం తీసుకున్నాం అంటే కంపెనీ ఒక స్టాక్నే మనం తీసుకున్నాం అనుకోండి. ఆ స్టాక్లో మనము ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే అది మనకి జస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. కానీ మనం ఒకవేళ మనం మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి అంటే దాని అర్థం ఏంది, మనం ఇన్వెస్ట్ చేస్తుంటే అది మనం తీసుకెళ్ళి మనకి డిఫరెంట్ కంపెనీస్లో చేస్తుంది అన్నట్టు. సో అది మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా. అండ్ ఈ అన్ని డిఫరెంట్ స్టాక్స్ అన్ని అంటే లైక్ డిఫరెంట్ కంపెనీస్ అన్నీ తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టి వాళ్ళే దాన్ని మేనేజ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఆ మ్యూచువల్ ఫండ్ అనేది మనకు ఒక కంపెనీ లాగా వర్క్ చేస్తుంది అన్నట్టు. సపోజ్ ఇప్పుడు ఎక్స్ అనే కంపెనీని మనం తీసుకున్నాము. లైక్ ఇప్పుడు ఎక్స్ అనే కంపెనీ సపోజ్ ఇప్పుడు ఒక ఫోన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ లేదా ఐపాడ్స్ కానీ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి. అంటే లైక్ మనం తీసుకెళ్ళి ఫస్ట్ మనం అందులో ఒక 100 shares మనం కొన్నాం అనుకోండి. అంటే మనం ఆ స్టాక్లో అంటే లైక్ ఆ కంపెనీలో మనం ఒక పోర్షన్ ఆఫ్ ది కంపెనీని మనం కొంటున్నట్టు. అంటే దాని అర్థం ఏంటంటే మనము ఆ కంపెనీ యొక్క పార్షల్ ఓనర్ని మనం అవుతాం అన్నట్టు. అండ్ అదేవిధంగా ఆ కంపెనీ యొక్క మెయిన్ అంటే ఏం ఏంటంటే అది కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ డిఫరెంట్ లైక్ ఫోన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ప్రొడ్యూస్ చేయడం దాని ఏం. అదేవిధంగా మనకి మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మనం కూడా అందులో పార్షల్ ఓనర్షిప్ని మనం తీసుకుంటాము. కానీ మ్యూచువల్ ఫండ్ ఎలా పనిచేస్తుందంటే అది మన దగ్గర ఉన్న మనీని అంటే ఇన్వెస్ట్మెంట్ని అంటే డబ్బుల్ని తీసుకొని ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ని అనేది చేస్తుంది అన్నట్టు. ఇక్కడేమో కొత్త టెక్నాలజీని యూజ్ చేసుకుని డిఫరెంట్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మనకి మనీని తీసుకొని ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేస్తుంది అన్నట్టు. అంటే మన దగ్గర డబ్బులు తీసుకొని డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మనీ అంటే క్యాపిటల్ని రేస్ చేసి మనకు తిరిగి ఆ క్యాపిటల్ని అంటే లైక్ వచ్చిన ప్రాఫిట్లో మనకు కొంత మనీ అనేది మనకు డిస్ట్రిబ్యూట్ చేసి ఆ రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా ఒక మ్యూచువల్ ఫండ్ అనేది రన్ అవుతుంది. సో మనకి మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనకి 3 విధాలుగా మనకి డబ్బులు అనేది వస్తుంది. అది ఏందనంటే ఫస్ట్ డివిడెండ్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనము కొంత అమౌంట్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ అంటే లైక్ ఒక 100 రూపాయలు మనం లైక్ 500 తీసుకుంటే 500 రూపీస్ మనము ఒక మ్యూచువల్ ఫండ్లో మనం సపోజ్ ఈ మంత్ ఇన్వెస్ట్ చేసామనుకోండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 2 monthsకో 3 monthsకో అందులో లైక్ ఒక 100 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి ఒక పోర్ట్ఫోలియో మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో. అందులో ఒక 10 stocks వచ్చేసి ఆ మంత్ డివిడెండ్ అనేది రిలీజ్ అంటే ఇచ్చింది అనుకోండి. అంటే లైక్ ఇప్పుడు పర్ షేర్ ఒక 10 రూపీస్ అలా ఇచ్చింది అనుకోండి. అంటే లైక్ మనకు వచ్చేసి మన దగ్గర కొన్ని యూనిట్స్ మాత్రమే ఉంటాయి. కానీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో కొన్ని లక్షల షేర్స్ ఉంటాయి. అంటే లక్షల షేర్స్ అంటే ఇప్పుడు ఒక షేర్కి 10 రూపీస్ ఇస్తుంది. అంటే లక్షల షేర్లు అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 10 lakhs వరకు వస్తుంది అన్నట్టు. సో ఈ 10 lakhs డివిడెండ్ ఏదైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వస్తుందో అప్పుడు ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఈ 10 lakhs రూపీస్ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఇన్వెస్టర్స్ మధ్యలో క్యాలిక్యులేట్ చేసి అందరికీ డివైడ్ అనేది చేస్తారు అన్నట్టు. సో ఈ డివిడెండ్ని వాళ్ళు వచ్చిన డివిడెండ్ని క్యాపిటల్ అప్రిషియేషన్ లాగా తీసుకొని ఇన్వెస్టర్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కానీ ఇందులో మళ్ళీ మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనకి డివిడెండ్ ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే మనం దాన్ని వద్దని కూడా చెప్పొచ్చు. ఒకవేళ మనం డివిడెండ్ మ్యూచువల్ ఫండ్స్ని తీసుకుంటే ఏంటంటే డివిడెండ్ మనకి వచ్చేస్తుంది అన్నట్లు. అదే మనం గ్రోత్ మ్యూచువల్ ఫండ్స్ని తీసుకున్నాం అనుకోండి, ఈ డివిడెండ్ని మనకి ఇవ్వకుండా ఆ మనీ ఏదైతే ఉందో ఆ మనీకి సంబంధించిన యూనిట్స్ ఏదైతే ఉంటాయో అంటే దానికి ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ అంటే లైక్ ఇప్పుడు సపోజ్ 10 రూపీస్ అంటే ఒక యూనిట్ అనుకోండి. ఇప్పుడు మనకు 10 రూపీస్ డివిడెండ్ మన అకౌంట్లోకి వచ్చే బదులు ఆ 1 యూనిట్ అనేది మన ఫోలియోలో యాడ్ అయిపోతుంది అన్నట్టు. సో మనకి ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ మనీ మనకి యూనిట్స్ అనేది ఇస్తారు. ఇవాళ మనకి అది 10 రూపాయలే కావచ్చు, కానీ నెక్స్ట్ ఒక 2 monthsకో 3 monthsకో ఒక యూనిట్ ఇవాళ 10 రూపీస్ ఉన్నది, ఒక 2 months 3 months తర్వాత అది 15 రూపీస్కో 20 రూపీస్కో అవుతుంది అన్నట్టు. సో ఆ 10 రూపీస్ మన అకౌంట్లోకి తీసుకొని ఖర్చు పెట్టేదానికంటే మనం గ్రోత్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే అది గ్రోత్ వచ్చినప్పుడు మనకి క్యాపిటల్ అప్రిషియేషన్ అనేది వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి డివిడెండ్ అండ్ సెకండ్ వచ్చేసి మనకి క్యాపిటల్ గెయిన్.
మనకి ఆల్రెడీ నేను చెప్పాను, ఒక మ్యూచువల్ ఫండ్ అనేది చాలా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే కొన్ని స్టాక్స్ ఎప్పుడైతే క్యాపిటల్ అప్రిసియేషన్ బాగా వస్తుందో వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా దాన్ని అయిపోయింది, ఇంకా అంతకంటే ఉండదు, లేదంటే ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోదాము, దీనికంటే మంచి స్టాక్ వచ్చింది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ స్టాక్స్ని వీళ్ళు అమ్మేస్తారన్నట్టు. అంటే మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో నుంచి ఆ స్టాక్ని తీసేస్తారు. తీసేసినప్పుడు ఏమవుతుందంటే మనకి క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుందన్నట్టు. లైక్ అంటే క్యాపిటల్ అప్రిసియేషన్ అంటే వాళ్ళు స్టార్టింగ్లో ఒక 10 రూపీస్ పర్ షేర్ కొంటారు, ఇప్పుడు 100 రూపీస్ పర్ షేర్ని అమ్మేశారు. అంటే మనకి అక్కడ 90 రూపీస్ పర్ షేర్ అనేది ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాఫిట్ని ఈ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే లైక్ నార్మల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ అవుట్స్టాండింగ్ షేర్స్ ఉంటాయి కదా వాళ్ళందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తారు అన్నట్టు. ఈ విధంగా క్యాపిటల్ గెయిన్ని కూడా నార్మల్ అంటే ఇన్వెస్టర్స్ మధ్యలో వీళ్ళు డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తారు. అండ్ లాస్ట్ వచ్చేసి అంటే మనది మనమే సెల్ చేసుకోవడము. సపోజ్ ఇప్పుడు మనం కొన్నప్పుడు నెట్ అసెట్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ ఉంది, అండ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ మనం దాన్ని అంత రెగ్యులర్గా మెయింటైన్ చేసిన తర్వాత అది 10 ఉన్నది కాస్త మనకి ఇప్పుడు 100 రూపీస్కి వచ్చింది అనుకోండి. ఇంకా చాలు మనకి ఇప్పుడు మనకి కొద్దిగా డబ్బులు అవసరం ఉండో, లేదంటే అందులో నుంచి తీసేసి వేరే దాంట్లో పెట్టుకుందాము అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం కూడా ఆ మ్యూచువల్ ఫండ్స్ని అంటే రీడీమ్ చేసుకుంటాం. రీడీమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి సపోజ్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసింది ఒక 10,000 అయితే మనకి రీడీమ్ చేసుకునే టైంకి అదొక 1 lakh అంటే లైక్ 10-20 ఇయర్స్ మనం ఉంటున్నాం కాబట్టి మనకి 1 lakh 2 lakhs అయ్యి మనకి రిటర్న్ అనేది వస్తుంది అన్నట్టు. సో మనకి క్యాపిటల్ అప్రిసియేషన్ ఎంత వచ్చిందంటే 90,000 లేకపోతే 2 lakhs అయితే 1,90,000 అంటే ఈ క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది మనకు వస్తుంది అన్నట్టు. ఈ విధంగా మనకి మ్యూచువల్ ఫండ్స్ మనము అయితే డివిడెండ్గా కానీ లేదంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అంటే వాళ్ళ ఫండ్ మేనేజర్సే క్యాపిటల్ గెయిన్ వచ్చినప్పుడు అందులో ఉన్న ఇండివిజువల్ స్టాక్స్ని అమ్మడం కానీ లేదంటే మనమే ఆ మ్యూచువల్ ఫండ్స్ని రీడీమ్ చేసుకోవడం కానీ ఈ విధంగా మనము మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనం మనీ అనేది మనము గెయిన్ చేసుకోవచ్చు అన్నట్టు. సో యాక్చువల్గా ఈ మ్యూచువల్ ఫండ్ మెయిన్ ఏందనంటే ఇది మనకి మనీ రావడము, అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరెవరు ఉంటారు, అది ఏ విధంగా రన్ అవుతుంది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ మ్యూచువల్ ఫండ్ మనం ఒక కంపెనీ అని అనుకుంటే దానికి CEO వచ్చేసి ఫండ్ మేనేజర్. మనము నార్మల్గా మనం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మనకి అందులో మనకి డీటెయిల్ ఈ సపోజ్ సమ్ ఎక్స్ అనే కంపెనీ తీసుకున్నాము, అందులో ఎక్స్ అనే మ్యూచువల్ ఫండ్ మనం తీసుకున్నాం అనుకోండి, దాని కిందకు మనకి వెళ్తే దీని ఫండ్ మేనేజర్ ఇతను ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు, అంతకంటే ముందు ఇంకో దగ్గర ఉన్నాడు, ఇతను ఇన్ని ఇయర్స్ నుంచి పని చేసుకుంటూ దీనికి ఇంత అప్రిసియేషన్ తీసుకొని వచ్చాడు అని చెప్పి అతని గురించి అంతే, లేక అతను ఎక్కడెక్కడ చదివాడు, అతని క్వాలిఫికేషన్స్ ఏంది, ఆయనకు సంబంధించిన లైక్ ఏదన్నా మంచి హిస్టరీ ఉంటే లైక్ ప్రైజ్లు కానీ అట్లా ఏదైనా ఉంటే వాటి గురించి అంత డీటెయిల్స్ అనేది అందులో మెన్షన్ చేస్తారు. అయితే ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీని ఈ ఫండ్ మేనేజర్ ఒకతనే దాన్ని అంటే అంటే మ్యూచువల్ ఫండ్ని రన్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది అన్నట్టు. అంటే అతన్ని ఏదంటే లైక్ ఎక్కడెక్కడ దాన్ని అలొకేట్ చేయాలి, ఎక్కడెక్కడ నుంచి దాన్ని అమ్మేయాలి అన్నది అతనికి అంటే కొంచెం కొన్ని కంపెనీస్ ఉంటే దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు, కానీ వందల కంపెనీలని అందులో పెట్టుకొని కొన్ని కోట్ల డబ్బుల్ని అందులో ఇన్వెస్ట్ చేస్తూ మేనేజ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఫండ్ మేనేజర్ నెక్స్ట్ అతని కింద ఒక రీసెర్చ్ అనలిస్ట్ని పెట్టుకుంటాడు. ఈ రీసెర్చ్ అనలిస్ట్ ఏం చేస్తారని అంటే ఈ ఫండ్ ఈ డబ్బులు ఎక్కడైతే పెట్టారో అది ఏ విధంగా పనిచేస్తుంది అంటే లైక్ ఆ స్టాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అది మంచిగా పర్ఫామ్ చేస్తుందా, అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుందా, లేదంటే న్యూట్రల్గా ఉందా, ఒకవేళ మంచిగా పర్ఫామ్ చేస్తే ఇది ఎంతవరకు గ్రోత్ అవ్వచ్చు, ఒకవేళ మంచిగా పర్ఫామ్ చేయకపోతే దీన్ని తీసేసి దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు, ప్రజెంట్ మార్కెట్ కండిషన్ ఎలా ఉంది, మ్యూచువల్ ఫండ్ ప్రజెంట్ మార్కెట్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, యావరేజ్గా కంటే ఎంత ఎక్కువగా ఉంది, యావరేజ్ కంటే ఎంత తక్కువ ఉంది, కేటగిరీ యావరేజ్ కంటే ఎంత ఎక్కువ ఉంది, కేటగిరీ యావరేజ్ కంటే ఎంత తక్కువ ఉంది, అట్లా డిఫరెంట్గా అన్ని అనలైజ్ చేసుకొని ఇతను ఫండ్ మేనేజర్కి ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారన్నట్టు. సో దాన్ని బట్టి ఇతను సేమ్ స్టాక్స్ని మెయింటైన్ చేయాలా, లేదంటే కొత్తగా మార్కెట్లోకి ఏదైనా స్టాక్స్ వస్తే దాన్ని అందులోకి ఇంక్లూడ్ చేయాలన్నది డెసిషన్ తీసుకొని అతనికి మళ్ళీ అతను డెసిషన్ చెప్తే ఈ రీసెర్చ్ అనలిస్ట్ ఏం చేస్తాడంటే అతను ఆ స్టాక్స్ని తీయడం కానీ అమ్మడం కానీ చేసేసి అందులో ఇది చేస్తారు అన్నట్టు. నెక్స్ట్ ఈ రీసెర్చ్ అనలిస్ట్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి అకౌంటెంట్. ఇదని అకౌంటెంట్ ఏం చేస్తారనంటే నాకు ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే తీయడం అమ్మడం అంటే లైక్ స్టాక్స్ని తీయడం కానీ అమ్మడం కానీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ ఫండ్ యొక్క క్యాపిటల్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఈ స్టాక్స్ని చేంజ్ చేయడం కాకుండా నార్మల్గా మన ఇన్వెస్టర్స్ కూడా ఏం చేస్తారంటే డైలీ కొనడం చేస్తూ ఉంటారు, అంటే బై చేస్తూ ఉంటారు అండ్ రీడీమ్ చేస్తూ ఉంటారు. సో బై చేస్తూ రీడీమ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే క్యాపిటల్ అనేది అంటే పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తారంటే దానికి ఎప్పటికప్పుడు దాన్ని
మేనేజ్ చేస్తూ ఉండాలి. సో అందుకని చెప్పి అకౌంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఈ లైక్ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే వస్తుంటాయో ఈ ఫ్లక్చుయేషన్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ నెట్ అసెట్ వాల్యూ ఎవ్రీ డేకి మనకు తీస్తూ ఉండాలి. సో ఈ వీటన్నిటికీ క్యాలిక్యులేషన్స్ కోసం అండ్ దాన్ని మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి అకౌంటెంట్ని రిక్రూట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ అకౌంటెంట్ అయిపోయిన తర్వాత మనకి ఒక కాంప్లైన్స్ ఆఫీసర్ అండ్ ఒక అటార్నీ అంటే వీళ్ళిద్దరిని కూడా రిక్రూట్ చేసుకుంటారు. ఎందుకనంటే లైక్ ఒక మ్యూచువల్ ఫండ్ని రన్ చేయాలంటే మనకి ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది గవర్నమెంట్ రెగ్యులేషన్స్కి అనుకూలంగా రన్ అవ్వాలి. అంటే లైక్ సపోజ్ ఇప్పుడు సడన్గా ఏదైనా గవర్నమెంట్ ఒక కొత్త రెగ్యులేషన్ని తీసుకొని వచ్చింది అనుకోండి, దానికి తగ్గట్టు వీళ్ళ మ్యూచువల్ ఫండ్ని చేంజ్ చేయాలన్నట్టు. లైక్ ఈ కొత్త రెగ్యులేషన్ రూల్ అనేది వచ్చింది, సో దాన్ని వీళ్ళు ఫండ్ మేనేజర్ దృష్టికి అనేది తీసుకెళ్తే వాళ్ళు అతను ఏం చేస్తారంటే, సో మనం దీన్ని చేయాలంటే మనం దీన్ని ఏ మార్పులు చేసుకోవాలి, దానివల్ల ఏ విధంగా మనకి లైక్ మన ఈ మ్యూచువల్ ఫండ్ పైన ఇంపాక్ట్ అనేది పడుతుంది, అది మనకి పాజిటివ్ నెగిటివ్ అన్నది వాళ్ళు తెలుసుకొని దానికి తగ్గట్టు వాళ్ళు చేంజెస్ చేసుకుంటూ అది మనకి నెగిటివ్ ఒకవేళ నెగిటివ్ ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేసుకొని పాజిటివ్ సైడ్ వెళ్ళేదానికి వీళ్ళు చూస్తారన్నట్టు. సో ఈ విధంగా మనకి ఒక మ్యూచువల్ ఫండ్ అనేది రన్ అవుతుంది. సో ఇలా మెయిన్ మ్యూచువల్ ఫండ్ ఏందనంటే అంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్ని వీళ్ళు ఎక్కడన్నా అంటే లైక్ స్టాక్స్లో కానీ లేదంటే మనీ మార్కెట్లో కానీ డెట్స్లో కానీ సెక్యూరిటీస్లో కానీ లైక్ లైక్ ట్రెజరీ బిల్స్లో కానీ వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేసి క్యాపిటల్ అప్రిషియేషన్ అంటే లైక్ క్యాపిటల్ గెయిన్ని తీసుకురావడానికి వీళ్ళు ట్రై చేస్తారు. దాన్ని తిరిగి మళ్ళీ నార్మల్ ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీళ్ళు చూస్తారన్నారు. సో దట్ ఎప్పుడైతే ఈ మ్యూచువల్ ఫండ్ మంచిగా కరెక్ట్గా పనిచేసి క్యాపిటల్ అప్రిషియేషన్ మంచిగా జరుగుతుందో అప్పుడు వాళ్ళకి మంచి అంటే రేటింగ్స్ అంటే లైక్ మంచి పేరు వచ్చి అందులో ఇన్వెస్టర్స్ అనేది పెరుగుతూ వస్తారన్నట్టు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ అసలు మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలు అన్న దాని గురించి మనము చూద్దాము. లైక్ మనకి బేసిక్గా మనకి మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి మనకి 5 టైప్స్ ఉంటాయి. ఒకటి డిపెండింగ్ అపాన్ అసెట్ క్లాస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్, అండ్ దాని తర్వాత థర్డ్ వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్ గోల్స్ అంటే మనం దేని గురించి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నాము, అండ్ థర్డ్ వచ్చేసి రిస్క్ మీద డిపెండ్ అయ్యి దాన్ని కూడా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకి స్పెషలైజ్డ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నట్టు అంటే మనకి స్పెసిఫిక్గా దేని గురించి మనము ఇన్వెస్ట్ చేస్తున్నాము అన్న దాని గురించి అది. సో ఫస్ట్ మనం అసెట్ క్లాస్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి ఈక్విటీ ఫండ్స్. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇది ఏంటంటే మామూలుగా మనకి ఏదైతే ఇప్పుడు పూల్ ఆఫ్ మనీ లైక్ ఒక ఫండ్ మేనేజర్ కలెక్ట్ చేసుకుంటాడో డైరెక్ట్గా అతను తీసుకెళ్ళి ఏం చేస్తారంటే మనకి స్టాక్ మార్కెట్ అంటే మన ట్రేడింగ్ ఇండెక్స్ ఏదైతే లైక్ ఇప్పుడు నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్లో కానీ లేదా డిఫరెంట్ కంపెనీస్ ఏదైతే మనకి లిస్ట్ అయ్యి ఉంటాయో మన నార్మల్ ఇండెక్స్లో అందులో తీసుకెళ్ళి డైరెక్ట్ వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారన్నట్టు. సో మనకి ఈక్విటీ ఫండ్స్లో మనకి రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్గా అది ఈక్విటీస్లోనే మనకి ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మార్కెట్ మూవ్ అవుతున్న కొద్దీ అది పైకి వెళ్తూ ఉంటుంది, మార్కెట్ క్రాష్ అయినప్పుడు కూడా మనకి అది కిందికి పడుతుంది అన్నట్టు. సో ఈక్విటీ ఫండ్స్లో మనకు వచ్చేసరికి మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, అండ్ దాంతోపాటు మనకి రివార్డ్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది. కానీ వీళ్ళు దీనికి సంబంధించిన ఫండ్ మేనేజర్స్ చాలా స్కిల్ఫుల్ అండ్ టాలెంటెడ్ ఉంటారు. సో వీళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని అంటే చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ రిస్క్ని తగ్గిస్తూ రివార్డ్ని పెంచుతూ వస్తారన్నట్టు. సో ఇది మనము మంచి మ్యూచువల్ ఫండ్స్లో చూసుకొని ఎవరైతే స్కిల్ఫుల్ ఫండ్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్లోనే మనము పెట్టుకోవాలన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డెట్ ఫండ్స్. ఈ డెట్ ఫండ్స్ వచ్చేసి మెయిన్గా ఏంటంటే మనకి ఈ మనీ మార్కెట్స్లో కానీ క్యాష్ మార్కెట్లో కానీ లేదంటే సర్టిఫికేట్ డిపాజిట్లో కానీ లేదంటే ట్రెజరీ బిల్స్లో కానీ ఇందులో బాండ్స్లో కానీ వీళ్ళు ఇందులో డిపాజిట్ చేస్తారు. ఇందులో మనకి రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకనంటే లైక్ ఇప్పుడు డెట్ ఫండ్స్ లైక్ బాండ్సే తీసుకున్నాం అనుకోండి, బాండ్స్లో పెడితే ఏంటంటే మనకి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది, అంటే మెచ్యూరిటీ డేట్ ఉంటుంది అండ్ మనకి ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అందులో మనకి ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మనకి సపోజ్ ఇప్పుడు 1 ఇయర్ టైం తీసుకున్నాం అనుకోండి, 1 ఇయర్ తర్వాత మనకి ఆ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు వస్తుంది అన్నమాట. అంటే ఇందులో కూడా మనకి రిస్క్ ఉంటుంది డెట్ ఫండ్స్లో. లైక్ ఇప్పుడు ట్రెజరీ బిల్స్లో కానీ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అంటే వాళ్ళు ఎగ్గొట్టే ఛాన్స్ ఉంటుంది. కానీ మనకి డెట్ ఫండ్స్లో మనకి రిస్క్ ఉన్నా కూడా మనకి లైక్ చాలా తక్కువ మినిమల్ ఉంటుంది అన్నట్టు డెట్ ఫండ్స్లో వెన్ కంపేర్ టు ఈక్విటీ ఫండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మనీ మార్కెట్ ఫండ్స్. ఇది కూడా సేమ్ మనకి డెట్ ఫండ్స్లో అని. ఇది ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఒక ట్రేడర్ ఉన్నారు అనుకోండి, ట్రేడర్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా చేస్తాడో అదేవిధంగా ఒక ఇన్వెస్టర్ వచ్చేసి మనీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది అదేవిధంగా చేస్తాడు. ఈ మనీ మార్కెట్ ఏంటంటే గవర్నమెంట్ అనేది బ్యాంక్తో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో కానీ లేదంటే డిఫరెంట్ కార్పొరేషన్స్తో కానీ లింక్అప్ అయ్యి అంటే టైఅప్ అయ్యి వీళ్ళు ఈ మనీ మార్కెట్స్ని ఆర్గనైజ్ చేస్తారంటారు. లైక్ ఇది బాండ్స్ని రిలీజ్ చేయడం కానీ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ కానీ ట్రెజరీ బిల్స్ కానీ వీటన్నింటినీ వీళ్ళు దాంతో లింక్అప్ అయ్యి వీళ్ళు ఇస్తే మన నార్మల్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో మనం మనీ
ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ మనీ అంతా కలెక్ట్ చేసి ఫండ్ మేనేజర్స్ ఏం చేస్తారంటే తీసుకెళ్ళి ఈ బాండ్స్లో కానీ ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్లో కానీ సెక్యూరిటీ డిపాజిట్స్లో కానీ లేదంటే ట్రెజరీ బిల్స్లో కానీ వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అన్నట్టు. ఇందులో కూడా మనకి రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది కూడా సేమ్ మనకి డెట్ ఫండ్స్ లానే వర్క్ అవుతుంది. అండ్ మనకి లాస్ట్ వచ్చేసి మనకి హైబ్రిడ్ ఫండ్స్. ఇది ఏంటంటే మనకి ఇది మిక్స్చర్ ఆఫ్ బోత్, ఇది ఈక్విటీ ఫండ్స్ అండ్ డెట్ ఫండ్స్. ఇది ఏంటంటే మనకి ఇందులో లైక్ సపోజ్ ఇప్పుడు హైబ్రిడ్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం అనుకోని, ఇది మెయిన్ ఏంటంటే మనకి క్యాపిటల్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పి చాలామంది హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే లైక్ 70% ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ 30% డెట్ మార్కెట్లో. ఏదంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, రివార్డ్ కోసం అని చెప్పేసి ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. మనకి అంత మంచిగా ఉంది, మార్కెట్ మంచిగా మూవ్ అవుతుందంటే మనకి 70% ఈక్విటీ ఉంది కాబట్టి మనకి రివార్డ్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఒకవేళ మార్కెట్ ఫ్లక్చువేట్ అయ్యి మనకి ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలియో సరిగా లేదు, మన ఫండ్ మేనేజర్ సరిగా లేడు, పడిపోతుంది అని అంటే మనకి డెట్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎలాగో కొంత ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మనీ రిటర్న్ వస్తుంది కాబట్టి మన క్యాపిటల్ అనేది మనకి ప్రొటెక్షన్లోనే ఉంటుంది. ఒకవేళ లాస్ వచ్చినా కూడా చాలా తక్కువ లాస్, అంటే లాస్ని మనం మినిమైజ్ చేసుకొని మన ప్రొటెక్షన్ అంటే లైక్ మన క్యాపిటల్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ స్ట్రక్చర్, ఇది మనకి ఓపెన్ ఎండెడ్ ఫండ్సా లేదంటే క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్ అండ్ ఇంటర్వెల్ ఫండ్సా అంటే దీని మీదనే మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది క్లాసిఫై చేస్తారు. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అని అంటే లైక్ సపోజ్ ఇప్పుడు మనం ఒక మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఈ ఓపెన్ ఎండ్ ఫండ్స్ ఏంటంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు దాంట్లో మనం ఎంటర్ అవ్వచ్చు అండ్ ఇష్టం వచ్చినప్పుడు మనం అందులో నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు. దీనికి మనకి స్పెసిఫిక్గా ఇంత టైమే ఉంచాలి, ఇంత టైమే తీయాలని చెప్పేసి మనకి ఏమంటే రూల్స్ అని ఏముండవు. కానీ కొందరు ఏం చేస్తారని అంటే లైక్ ఎగ్జిట్ టైంకి అంటే లైక్ మినిమం 1 year అయినా పెట్టాలి, లేదంటే బిఫోర్ 1 year మీరు విత్డ్రా అంటే రిడీమ్ చేసుకుంటే అందులో ఎగ్జిట్ లోడ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది అని అంటే ఓపెన్ ఎండెడ్ దాంట్లో మనకి ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది అన్నట్టు. అంటే కొన్ని కేసెస్లో కొందరు అది కూడా పెట్టారు. దానికి డైరెక్ట్ మనం ఎప్పుడంటే అప్పుడు అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు మనం అందులోంచి విత్డ్రా చేసుకోవచ్చు. దానివల్ల మనకి అంటే లైక్ నార్మల్గా మనకి స్టాక్ మార్కెట్లో ఎలా చేస్తామో అలా చేసుకోవచ్చు. కానీ ఇందులో కూడా మనకి నెట్ అసెట్ వాల్యూ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ డేని అంటే నెట్ అసెట్ వాల్యూతో మనకి చేంజ్ ఏమి ఉండదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ట్రేడింగ్ డేని మనకి దాని వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది. కానీ ఏంటంటే ఇవాళ కొనొచ్చు, ఆఫ్టర్ 7 days అయినా తీసుకోవచ్చు, 1 month అయినా దాన్ని మనం అమ్మేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇక ఈ విధంగా మనకి ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అనేది మనకి యూస్ఫుల్ ఉంటుంది. అంటే ఇష్టం వచ్చినప్పుడు కొనవచ్చు అండ్ ఇష్టం ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్కి వచ్చేసరికి మనము ఈ విధంగా కొని అమ్మడానికి కుదరదు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఎప్పుడైతే క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ వీళ్ళు లాంచ్ చేస్తారో వాళ్ళు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అంటే లైక్ 1 month, 30 days, 20 days వాళ్ళు టైం పీరియడ్ అనేది ఇస్తారన్నట్టు. ఆ టైం పీరియడ్లోనే మనము వాళ్ళు రిలీజ్ చేసిన యూనిట్స్, సపోజ్ ఇప్పుడు ఒక 100 unitsని వాళ్ళు రిలీజ్ చేస్తారనుకోండి, ఆ 100 unitsని మాత్రమే మనం కొనగలుగుతాం. అంటే లైక్ ఇప్పుడు నేను ఒక 10 unitsని కొంటా, ఇంకొకతను వచ్చేసి 20 units కొంటారు. అట్లా ఓవరాల్గా అందరితో కలిపి 100 units మాత్రమే కొనాలనుకుంటారు, అంతకంటే ఎక్కువ కొనాలనుకుంటుంది. ఒకసారి ఆ న్యూ ఫండ్ ఆఫర్ ఏదైతే ఉంటుందో ఆ న్యూ ఫండ్ ఆఫర్ క్లోజ్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం కొనడానికి అనేది ఉండదు. దీనికి లాక్-ఇన్ పీరియడ్ స్పెసిఫిక్ లాక్-ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే లైక్ 3 years కానీ 5 years కానీ 7 years కానీ అంటే లైక్ స్పెసిఫిక్గా లాక్-ఇన్ పీరియడ్ అని ఉంటుంది. మనము లైక్ 3 years పెట్టుకుంటే 3 years తర్వాత మాత్రమే దాన్ని అమ్మడానికి ఉంటుంది. మధ్యలో దానికి అమ్మడానికి కానీ లేదంటే తీయడానికి కానీ మనకి కుదరదు అన్నట్టు. 5 years పెట్టుకుంటే 5 years వరకు అందులోనే ఉంచాలి, మధ్యలో మనకి తీయడానికి ఉండదు. కానీ ఒకసారి 3 years అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అందులో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మళ్ళీ మనకి న్యూ ఫండ్ ఆఫర్ అనేది వస్తుంది. కొంత యూనిట్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు, మళ్ళీ అంత అమౌంట్ మాత్రమే మనము పెట్టుకోవడానికి ఉంటుంది. ఇది ఏంటంటే క్లోజ్ ఎండెడ్ దాంట్లో ఈ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఈ క్యాపిటల్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది అన్నట్టు. సపోజ్ ఇప్పుడు క్యాపిటల్ దీనికి వచ్చేసి ఒక 1000 rupees ఉందనుకోండి, ఆ 1000 rupees ఫిక్స్ అన్నట్టు. ఇంకా 1000కి సంబంధించిన యూనిట్స్, అందులోకి సంబంధించిన యూనిట్స్ మాత్రమే ఎవరైనా కొనాలనుకుంటే కొనాలి, అమ్మాలనుకుంటే అందులో ఉన్న యూనిట్స్ని మాత్రమే అమ్మాలి. కానీ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అలా ఉండదు. ఇన్వెస్టర్స్ వస్తున్న కొద్దీ అది దాని క్యాపిటల్ అనేది పెరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు రిడీమ్ చేస్తూ ఉంటారో క్యాపిటల్ అనేది పడుతూ ఉంటుంది. అందుకే ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్కి ఏంటంటే ఫండ్ మేనేజర్స్ దగ్గర క్యాష్ రిజర్వ్ అనేది ఎక్కువ ఉండాలి. అండ్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ దగ్గర క్యాష్ రిజర్వ్ అనేది కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు అన్నట్టు, దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఈ విధంగా అంటే ఇది మనకి మెయిన్ డిఫరెన్స్ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అండ్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్కి మనకి డిఫరెన్స్ ఇది. క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ కూడా మనకి ఆ న్యూ ఫండ్ ఆఫర్ అంటే లైక్ 3 years లాక్-ఇన్ పీరియడ్ తర్వాత ఈ న్యూ ఫండ్స్ అంటే లైక్ ఏదైతే టైం పీరియడ్ ఉంటుందో అందులోనే మనం అమ్మడానికి ఉంటుంది. మనం అమ్మితేనే వేరే వాళ్ళు కొనడానికి అది ఓపెన్ అవుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్వెల్ ఫండ్స్. ఇది ఏంటంటే ఇది మిక్స్చర్ ఆఫ్ బోత్ ఓపెన్ ఎండెడ్ అండ్ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్. ఇది ఏంటంటే ఇట్లా క్లోజ్ ఎండెడ్ ఫండ్స్లో మనకి కొన్ని ఇయర్స్ వరకు లాక్-ఇన్ ఉంటుంది కదా, మనకి ఇంటర్వెల్ ఫండ్స్లో ఏంటంటే సేమ్ ఒక సింగిల్ ఇయర్లోనే కొంత పీరియడ్ ఆఫ్ టైం అంటే 1 month కానీ లేదా 1.5 months లేదా 2 months అది
ఓపెన్ ఉంటుంది అన్నట్టు. అందులో మనం కొనడం కానీ అంటే బై కానీ లేదంటే సెల్ కానీ చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి ఆ టైం ఫ్రేమ్ అయిపోయింది అనుకోండి, దాని తర్వాత కంప్లీట్గా అది లాక్ అయిపోతుంది అన్నట్టు. అంటే మిగతా టైం అంతా లాక్ అయిపోతుంది. ఓన్లీ అయితే 1-2 మంత్స్ ఏదైతే అమ్మడానికి కానీ కొనడానికి ఉంటుందో అందులో మనము ఆ ఫండ్స్ని అంటే మ్యూచువల్ ఫండ్స్ని ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే కొనడం కానీ అమ్మడం కానీ లేదంటే ఇంకేదైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవడం కానీ అట్లా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఓపెన్ ఎండెడ్ అండ్ క్లోజ్ ఎండెడ్కి మధ్యలో డిఫరెన్స్ అనేది మనం తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్వెస్ట్మెంట్ గోల్స్ అంటే డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్కి తగ్గట్టు మనకి మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది మనం తెలుసుకుందాము. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి గ్రోత్ ఫండ్స్. ఇది కూడా సేమ్ మనకి గ్రోత్ ఫండ్స్ అంటే మనకి ఈ గ్రోత్ స్టాక్స్కి సంబంధించిన ఫండ్స్ ఇవి. ఇందులో రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం ఈ గ్రోత్ ఫండ్స్లో ఏంటంటే పెద్ద పెద్ద మిలియనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇందులో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అంటే ఎవరి దగ్గర అయితే ఐడియల్ అంటే మనీ ఇక అసలు మనీ కుప్పలుగా పడిపోయి దాంతో ఏం చేసుకోవాలో అర్థం కాకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా ఈ గ్రోత్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అన్నట్టు. మెయిన్గా ఈ గ్రోత్ ఫండ్స్లో మనకి స్టార్టప్ కంపెనీస్ అండ్ బిగినింగ్ స్టేజ్లో ఉన్న కంపెనీస్, స్మాల్ క్యాప్స్ అవన్నీ మనకి గ్రోత్ ఫండ్స్లోనే ఉంటాయి. ఇందులో మనకి రివార్డ్ వస్తే మాత్రం మనకి 10 times నుంచి ఆల్మోస్ట్ 2000 times వరకు మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ ఒకవేళ పోతే మనకు కంప్లీట్గా మనీ అనేది కంప్లీట్గా పోతుంది అన్నట్టు. సో ఇలాంటి ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఆ ఫండ్ మేనేజర్ యొక్క కెపాసిటీ ఏ విధంగా ఉంది, అతను స్కిల్ఫుల్గా అంటే టాలెంటెడ్ ఉన్నాడా, ఏ విధంగా దాన్ని పర్ఫామ్ చేపిస్తున్నాడు అనేది కూడా మనం ముందే తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్కమ్ ఫండ్స్. ఈ ఇన్కమ్ ఫండ్స్ ఏంటంటే మనకి రెగ్యులర్గా మనకి ఆల్రెడీ మీకు డైవర్సిఫికేషన్ ఆఫ్ స్టాక్స్లో కూడా చెప్పాను ఇన్కమ్ స్టాక్స్ అంటే ఏందన్నది. ఇందులో మనకి రెగ్యులర్గా డివిడెండ్స్ కానీ లేదంటే ఇంట్రెస్ట్ కానీ మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అన్నట్టు. మెయిన్గా ఇన్కమ్ ఫండ్స్ ఏంటంటే మనకి డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నట్టు, లైక్ బాండ్స్లో కానీ లేదంటే సెక్యూరిటీ మార్కెట్లో కానీ లేదంటే ట్రెజరీ బిల్స్లో కానీ లేదంటే ట్రేడ్ పేయబుల్స్ లైక్ ట్రెజరీ బిల్స్లో కానీ ఇందులో ఇన్వెస్ట్ చేస్తానంటే మనకి రెగ్యులర్గా డివిడెండ్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ వస్తూ ఉంటాయి. సో ఈ డివిడెండ్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏదైతే ఉంటుందో అది వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు మన నార్మల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్నట్టు. సో అది మనకి రెగ్యులర్గా అంటే లైక్ క్వార్టర్లీ మనకి వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లిక్విడ్ ఫండ్స్ కూడా మనకి సేమ్ ఇన్కమ్ ఫండ్స్ లానే ఇది ఏంటంటే ఇందులో కూడా మనకి డెట్ మార్కెట్లోనే ఎక్కువగా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో కూడా మన క్యాపిటల్ అప్రిషియేషన్ అంటే లైక్ ఎక్కువగా గ్రోత్ అనేది ఎక్కువ ఉండదు, కానీ మన రిస్క్ని మనము తగ్గించుకోవడానికి ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్. ఈ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్ అని మీరు వినే ఉంటారు. మనకి ఇన్కమ్ ట్యాక్స్ని లైక్ తగ్గించుకోవడానికి అని చెప్పేసి మనము ఈ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇందులో కూడా మనకి మామూలుగా మనకి రిటర్న్స్ వచ్చేసి మనకి 15% నుంచి 20% వరకు ఇప్పుడు ఇస్తున్నాయి. ఈ లిక్విడ్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్స్ వచ్చేసి మనకి బిలో 12% రిటర్న్సే ఇస్తున్నాయి. కానీ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ మనకి 15-20% ఇస్తున్నాయి. అండ్ ఈ గ్రోత్ ఫండ్స్ వచ్చేసరికి మనకి మోర్ దెన్ 23% రిటర్న్స్ అనేది మనకి ఇస్తున్నాయి. మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్కి మనకి ఏంటంటే మనకి ఏదైతే మనకి క్యాపిటల్ గెయిన్ ఏదైతే మనకి లాస్ట్కి వస్తుందో దాని మీద మనకి ట్యాక్స్ సేవింగ్ అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే మనం ఇది చేసేదే ట్యాక్స్ సేవింగ్ కోసం అని చెప్పేసి. ఈ అగ్రెసివ్ గ్రోత్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇది కూడా సేమ్ మనకి ఈ గ్రోత్ ఫండ్స్ లానే, కానీ ఈ అగ్రెసివ్ గ్రోత్ ఫండ్స్లో ఏంటంటే మనం ఇది బేస్డ్ అపాన్ స్టాండర్డ్ డీవియేషన్ లేదా బీటా వాల్యూ మీద మనము ఈ ఫండ్స్ని మనం తీసుకుంటాము. ఎప్పుడైతే మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కువ ఉందనుకోండి, అంటే సపోజ్ ఇప్పుడు యావరేజ్ వాల్యూ మనకి అంటే యావరేజ్గా ఒక మార్కెట్ లేకపోతే కేటగిరీ యావరేజ్ ఇలా వెళ్తుంది అనుకోండి, అగ్రెసివ్ గ్రోత్ ఫండ్ ఒక స్టాండర్డ్ డీవియేషన్ లైక్ ఒక 30% అట్లా ఉందనుకోండి, అంటే మనకి ఇది మనకి ఇలా వెళ్తుంది అంటే మనకి ఎక్కువగా మూవ్ అవుతుంది అన్నట్టు. లైక్ కేటగిరీ యావరేజ్ ఇలా వెళ్తుంటే ఈ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి మనకి ఇలా వెళ్తుంది. అండ్ ఇప్పుడు బీటా తీసుకున్నాం అనుకోండి, బీటా వచ్చేసి మనకి మార్కెట్ది ఎప్పుడైనా ఇండెక్స్ మనకి 1 అనుకుంటాము. సపోజ్ ఈ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి మనకి 1.2 ఉందనుకోండి, మనకి ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క మూమెంట్ అనేది ఇలా ఉంటుంది. అంటే మనకి మార్కెట్ ఒక 1% పెరిగితే మ్యూచువల్ ఫండ్ వచ్చేసి మనకి 1.2% పెరుగుతుంది అన్నట్టు. సో బీటా వాల్యూ ఎక్కువ ఉంటే మనకి మ్యూచువల్ ఫండ్ ఒక మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా మనకి స్టాండర్డ్ డీవియేషన్ అండ్ బీటా వాల్యూ ఎక్కువ ఉంటే మనకి మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఎట్ ద సేమ్ టైం ఇది ఎక్కువ ఉన్నప్పుడు కూడా అంటే ఎక్కువ ఉంటే ఎక్కువ మూమెంట్ వస్తుంది, అంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో అప్పుడు మూమెంట్ అంటే లైక్ డౌన్వర్డ్ మూమెంట్ కూడా అదే విధంగా ఎక్కువ అనేది పడుతుంది. సో ఈ గ్రోత్ ఫండ్స్లో మనకి రిస్క్ ఎక్కువనే ఉంటుంది అండ్ రివార్డ్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో దీన్ని మనం ముందే దాన్ని గేజ్ చేసుకొని అది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది లాస్ట్ 5 years 10 years నుంచి అనేది తెలుసుకొని అందులో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్స్. ఇది ఏంటంటే మనం పెట్టిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అంటే క్యాపిటల్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకొచ్చే రిటర్న్స్ అన్నట్టు. వీళ్ళు ఏం చేశారని అంటే సేమ్ ఇది కూడా మనకి హైబ్రిడ్ ఫండ్స్ లానే 70% ఆఫ్ ది మనీ మనకి ఈక్విటీ ఫండ్స్లో పెడతారు అండ్ మిగతా 30% వచ్చేసి మనకి అంటే కొంత అమౌంట్ డెట్ ఫండ్స్లో పెడతారు. అంటే ఖచ్చితంగా 70-30 అనే కాదు, ఇది 60-40 అని ఉండొచ్చు, లేదంటే 80-20 అని ఉంటుంది, లేదంటే 90-10 అని కూడా ఉంటుంది. ఏంటంటే జస్ట్ మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి కొంత అమౌంట్ ఆఫ్ మనీని వీళ్ళు డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెడతారు అన్నట్టు. సో దట్ మన ప్రిన్సిపల్ అమౌంట్ మనకి లైక్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్రొటెక్షన్లో ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిక్స్డ్ మెచ్యూరిటీ ఫండ్స్. ఇవి మళ్ళీ మనకు బాండ్స్ అంటే ఇది కంప్లీట్గా మనకి డెట్ ఇన్స్ట్రుమెంట్స్, బాండ్స్ కానీ ట్రెజరీ బిల్స్ కానీ లైక్ మళ్ళీ మన సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ కానీ ఇవన్నీ మీరు వినే ఉంటారు. సో ఇదేంటంటే ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టెన్యూర్ అనేది ఉంటుంది. లైక్ ఇప్పుడు ఒక 5 yearsకి తీసుకున్నారనుకోండి, అంటే మనకి మెచ్యూరిటీ పీరియడ్ 5 years అని పెట్టుకుంటే మనకు ఉన్నప్పుడు లైక్ ఒక 100 రూపీస్ కొన్నాం అనుకోండి, మేము మెచ్యూరిటీకి వచ్చేసరికి మీరు 200 రూపీస్ అని పెట్టుకున్నారనుకుంటే మనం 5 years దాన్ని అలానే వదిలేయాలి. ఇంకా దాన్ని మళ్ళీ మనం మధ్యలో తీయడానికి ఉండదు. సేమ్ ఇది మనకి ఫిక్స్డ్ డిపాజిట్ లానే మనకి కొంత ఇంట్రెస్ట్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ని మనకి అంటే లైక్ మన నార్మల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. 5 years తర్వాత మళ్ళీ మన ప్రిన్సిపల్ అమౌంట్ మనకు వచ్చేస్తుంది. దాంతోపాటు ఎంతైతే క్యాపిటల్ గెయిన్ వచ్చిందో ఆ క్యాపిటల్ గెయిన్ కూడా మనకి వచ్చేస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పెన్షన్ ఫండ్స్. ఇది మీకు పెన్షన్ ఫండ్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది పెన్షన్ అని చెప్పేసి. ఇది ఏంటంటే మనకి ఒక ఫైనాన్షియల్ గోల్ కోసం అని చెప్పేసి చాలామంది ఇది పెన్షన్ ఫండ్స్లో మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ ఇది ఏంటంటే మ్యారేజ్ అంటే చిల్డ్రన్స్ మ్యారేజ్ కోసమో, లేదంటే ఎడ్యుకేషన్ కోసమో, లేదంటే హెల్త్ కోసమో, లేదంటే సర్జరీస్ వాటి కోసమో వీళ్ళు ఈ మనీ అనేది యూజ్ అవుతుంది. లేదంటే ఈ రీసెంట్గా అయితే వచ్చిన మనీతో చాలామంది హౌసింగ్ లోన్ని తీర్చడమో, లేదంటే కొత్తగా ఇల్లు కొనడమో, లేదంటే కమర్షియల్ ప్రాపర్టీస్ని కొనడమో చేస్తున్నారు. సో ఇదేంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ గోల్ అంటే మనకి స్పెసిఫిక్గా ఈ ఫండ్స్ అనేది ఒక స్పెసిఫిక్ గోల్ని సెట్ చేసుకొని దానికి తగ్గట్టు వాళ్ళు పోర్ట్ఫోలియోని బిల్డప్ చేస్తారు అన్నట్టు. లైక్ ఇప్పుడు పెన్షన్ ఫండ్స్ని తీసుకున్నారనుకోని అయితే ఏంది వాళ్ళు ఇప్పుడు యావరేజ్గా ఒక మన ఇండియాలో ఏంటంటే 24 years నుంచే ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. యావరేజ్గా కొందరు ఇంకా 15 to 20 years నుంచి జాబ్ అనేది స్టార్ట్ చేస్తారు, కానీ యావరేజ్గా 25 years నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 60 years దగ్గర రిటైర్మెంట్ అనేది తీసుకుంటారు. అంటే 60 years దగ్గర రిటైర్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక సెట్ అమౌంట్ ఆఫ్ మనీ అంటే లైక్ 1 crore లేదంటే 50 lakhs లేదా ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ మనీ ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా సెక్యూరిటీ అనేది వాళ్ళకి వస్తుంది అన్నట్టు. సో దాన్ని బట్టి వాళ్ళ అవసరాలని వాళ్ళు తీర్చుకుంటారు. అందుకోసం అని చెప్పి ఈ పెన్షన్ ఫండ్స్ని మానిటర్ చేసుకొని అందులో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం, అంటే వాళ్ళ శాలరీ నుంచి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ ఆఫ్ మనీని కట్ అవుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ రిస్క్ మీద మనకి ఫండ్స్ అనేది ఏ విధంగా కేటగిరైజ్ చేస్తారు. ఇది వెరీ లో రిస్క్ ఫండ్స్. ఇందులో మనకి రిటర్న్స్ వచ్చేసి మనకి 6% ఉంటుంది. అండ్ ఇందులో మనకి మెయిన్గా మనకి మనీ మార్కెట్లో కానీ లేదంటే అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో మనకి రివార్డ్ అనేది చాలా తక్కువ వస్తుంది, అంటే 6% మాత్రమే వస్తుంది, కానీ మనకి రిస్క్ అదేవిధంగా మనకి రిస్క్ కూడా చాలా తక్కువ వస్తుంది అన్నట్టు. మెయిన్గా ఈ వెరీ లో రిస్క్లో ఏంటంటే స్పెసిఫిక్ ఫైనాన్షియల్ గోల్స్ ఏదైతే ఉంటుందో లైక్ ఏంటంటే ట్రిప్ కోసం అంటే హాలిడే ట్రిప్ కోసం మనీ సేవ్ చేసుకోవడము, లేదంటే ఫ్లైట్ టికెట్స్ కోసము, లేదంటే ఏదైనా గ్యాడ్జెట్స్ కొనడానికి కోసము, ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం అని చెప్పేసి మనకి ఈ వెరీ లో రిస్క్ ఫండ్స్లో మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, లైక్ 1 lakh 1 lakh 2 lakhs 3 lakhs అట్లా ఫైనాన్షియల్ గోల్స్ చాలామంది పెట్టుకుంటారు కదా, వాటి కోసం అని చెప్పేసి వెరీ లో రిస్క్ ఫండ్స్ అనేది మనకి యూజ్ చేస్తారు అన్నట్టు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లో రిస్క్ ఫండ్స్. ఇందులో మనకి 6 to 8% అనేది మనకి రిటర్న్స్ వస్తుంది. ఇందులో కూడా మనకి మెయిన్గా ఇన్కమ్ ఫండ్స్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్ ఫండ్స్లో మనకి ఇన్వెస్ట్ చేస్తే ఈ లో రిస్క్ ఫండ్స్ వచ్చేసి మనకి ఇన్కమ్ ఫండ్స్ కేటగిరీ ఇది. ఇందులో కూడా మనకి డెట్ ఇన్స్ట్రుమెంట్స్లోనే పెడతారు. అదే లైక్ మీడియం టర్మ్స్ బాండ్ కానీ, లేదంటే నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ బాండ్స్ కానీ,
ఇవి మనకి రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ మనకి రిటర్న్స్ వచ్చేసి 6 to 8% ఉంది. ఒక్కొక్కసారి మనకి దీన్ని అవుట్ పర్ఫామ్ చేసి మనకి 10 to 12% కూడా మనకి ఇందులో దొరుకుతుంది అన్నట్టు. అంటే డిపెండింగ్ అపాన్ అంటే సినారియోని బట్టి అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మీడియం రిస్క్ ఫండ్స్. ఇందులో ఏదంటే ఇది మనకి హైబ్రిడ్ ఫండ్స్ లాగా అన్నట్టు. ఇందులో మనకి రిటర్న్స్ వచ్చేసి మనకి 10 to 12% ఉంటుంది. ఇందులో మనకి మిక్చర్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్స్ రెండు మిక్స్ అవుతుంది అన్నట్టు. ఇది ఏంటంటే మనకి క్యాపిటల్ ప్రొటెక్షన్కి పనిచేస్తుంది అండ్ మన పెట్టిన క్యాపిటల్ అప్రిషియేషన్ కోసం అని చెప్పేసి ఈక్విటీ ఫండ్స్ని యూజ్ చేస్తారు అన్నట్టు. అంటే మనకి రిస్క్ని తగ్గించి రివార్డ్ని పెంచుకోవడానికి అని చెప్పేసి ఈ మీడియం రిస్క్ ఫండ్స్ ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి 10 to 12% వరకు మనకి రిటర్న్స్ వస్తుంది. ఒకసారి కొన్ని కేసులో మనకి 10 to 12%ని కూడా మనకి అవుట్ పర్ఫామ్ చేసి మనకి ఎక్కువ రిటర్న్స్ అనేది కూడా మనకి ఇస్తుంది. ఈ హై రిస్క్ ఫండ్స్ అంటే మనకి యావరేజ్గా మనకి 15% రిటర్న్స్ అనేది మనకి ఇస్తుంది. ఇది కంప్లీట్గా మనకి ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. అంటే మనకి కంప్లీట్గా మనకి స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఏ విధంగా వస్తాయో మీకు తెలుసు, నేను అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది 15% అనేది యావరేజ్గా, కానీ కొన్ని మనకి 20 to 25% రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకు ఉన్నాయి. అది మీరు లైక్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన దాంట్లో మీరు అది ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు రిటర్న్స్ అనేది వస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్పెషలైజ్డ్ ఫండ్స్. ఇదేంటంటే మనకి స్పెసిఫిక్గా కొన్ని వాటికి సంబంధించిన దాంట్లోనే మనము ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. అండ్ ఫస్ట్ వచ్చేసి అందులో మనకి సెక్టార్ ఫండ్స్. ఇదేంటంటే మనం ఈ ఫండ్స్ ఏవైతే ఉంటాయో మనకి వీళ్ళు అంటే లైక్ అంటే కలెక్ట్ చేస్తారో వీటన్నిటిని తీసుకుపోయి స్పెసిఫిక్ సెక్టార్లో అనేది వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అన్నట్టు. ఈ సెక్టార్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే ఆ సెక్టర్ మంచిగా పర్ఫామ్ చేస్తుందో అప్పుడు మనకి రివార్డ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అన్నట్టు. ఇందులో మనకి సెక్టర్ ఫండ్స్లో రివార్డ్ రేషియో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఒకవేళ ఇన్ కేస్ ఇది గవర్నమెంట్ రెగ్యులేషన్ వల్లనో లేదంటే కొత్తగా ఏదైనా చేంజ్ చేయడం వల్లనో అది సరిగ్గా లైక్ దానికి లైక్ రెగ్యులేషన్స్ ఈ సెక్టార్కి ఆపోజిట్గా వచ్చాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రిస్క్ అనేది చాలా పెరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకి సెక్టార్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఏం చేయాలంటే కొన్ని సెక్టార్స్ని తీసుకొని దాని ట్రెండ్ ఎలా ఉంది అంటే ఆ సెక్టర్ యొక్క ట్రెండ్ మంచిగా ఉందా, అంటే అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, లేదా న్యూట్రల్గా ఉందా అనేది మనం తెలుసుకొని దానికి తగ్గట్టు మనం ఆ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే దాని మీద ఆ సెక్టర్ మీద గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయన్నది కూడా మనం ముందే గేజ్ చేసుకోవాలి. అంటే లైక్ తెలుసుకొని దాని తర్వాతనే మనం ఆ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండెక్స్ ఫండ్స్. ఈ ఇండెక్స్ ఫండ్స్లో ఏమవుతుందని అంటే సేమ్ ఇప్పుడు మనం ఒక నిఫ్టీ 50 తీసుకున్నాం అనుకోండి, నిఫ్టీ 50లో మనకి 50 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాక్స్ అనేది ఉంటుంది అన్నట్టు. అయితే ఆ 50 స్టాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సేమ్ మిమిక్ చేసుకుంటానే వీళ్ళు ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేస్తారు. అంటే అందులో నిఫ్టీ 50లో ఒక్కొక్క స్టాక్ ఎంత వెయిటేజ్ ఉందో సేమ్ వెయిటేజ్ తీసుకొని వీళ్ళు ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసి అందులో మనం పెట్టిన మనీ ఏదైతే ఉంటుందో ఆ మనీని అందులో ఇన్వెస్ట్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు నిఫ్టీ 50 అంటే ఇండెక్స్ ఎంత మూవ్ అవుతుందో, లైక్ సపోజ్ ఇవాళ 1% మూవ్ అయింది అనుకోండి, ఈ ఇండెక్స్ ఫండ్స్ కూడా మనకి 1% మూవ్ అవుతుంది అన్నట్టు. అంటే సేమ్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి అది ఎంత మూవ్ అయితే ఇది కూడా అంతే మూవ్ అవుతుంది. సో మనకి ఇందులో మార్కెట్ని బేస్ చేసుకొని అది మార్కెట్ మూవ్మెంట్ అంటే అప్ ట్రెండ్లో ఉంటే అప్ ట్రెండ్ అంటే లైక్ ఇండెక్స్ ఫండ్ పైకి మూవ్ అవుతుంది. అండ్ ఒకవేళ డౌన్ ట్రెండ్లో ఉంటే డౌన్వర్డ్ మూవ్మెంట్ వస్తుంది అన్నట్టు. సో ఇందులో మనకి రిస్క్ రివార్డ్ రెండు కూడా మనకి కంప్లీట్గా మనకి మార్కెట్ మూవ్మెంట్ని బట్టే మనకి ఇది డిసైడ్ చేస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫండ్స్ ఆఫ్ ఫండ్స్. ఇది ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాం అనుకోండి, అది ఏం చేస్తుంది అంటే లైక్ మన నార్మల్ ఇన్వెస్టర్స్ మన అన్నీ తీసుకొని వెళ్ళి డిఫరెంట్ స్టాక్స్లో అది ఇన్వెస్ట్ చేస్తుంది. కానీ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్లో ఏమవుతుందని అంటే ఆల్రెడీ సపోజ్ ఒక 3 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, మన దగ్గర కలెక్ట్ చేసిన మనీ ఏం చేస్తారంటే ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఈ ఫండ్ మేనేజర్ తీసుకుని వెళ్ళి మన దగ్గర ఉన్న మనీని ఈ డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్లో పెడతారన్నట్టు. పెట్టేసి వీటన్నిటితో ఒక నెట్ అసెట్ వాల్యూ అంటే దానికి సంబంధించిన నెట్ అసెట్ వాల్యూని క్రియేట్ చేసి దానికి సంబంధించిన యూనిట్స్ని మనకి అలోకేట్ చేస్తారన్నట్టు. సో మనకి నార్మల్ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి మనకి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ ఈ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది అన్నట్టు. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ ఇదే ఒక పెద్ద పోర్ట్ఫోలియోలో ఉంటుంది. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళి డైరెక్ట్
ఈ మ్యూచువల్ ఫండ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే రిటర్న్స్ ఏదైతే ఉంటుందో రిటర్న్స్ అనేది పెరుగుతుంది అండ్ రిస్క్ అనేది తగ్గుతుంది. ఇది కంప్లీట్గా మనకి రిస్క్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి ఈ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ని వీళ్ళు యూజ్ చేస్తారు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్స్. ఇది మీకు ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్స్ అంటే మీకు అర్థమైపోయి ఉండాలి. మన ఇండియన్ ఎకనామీ వచ్చేసి మనకి ఎమర్జింగ్ మార్కెట్. లైక్ ఇండియాలోనే మనకి చాలా కంట్రీస్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఉంటాయి. ఈ గ్లోబల్ ఎకనామీకి అంటే గ్లోబల్ జీడిపి కానీ గ్లోబల్ ఎకనామిక్ కానీ గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ కానీ మెయిన్గా ఏదన్నా కంట్రిబ్యూట్ చేస్తుందంటే ఈ ఎమర్జింగ్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో అవే ఒక గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్కి కంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచే క్యాష్ ఫ్లో అంటే లైక్ మనీ అనేది ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచే ఎక్కువగా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అన్నట్టు. సో ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్స్ ఏంటంటే ఇలాంటి ఎమర్జింగ్ అంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అలాంటి కంట్రీస్లో వీళ్ళు ఆ ఫండ్స్ని అనేది ఇన్వెస్ట్ చేసి అక్కడ నుంచి వచ్చిన రిటర్న్స్ని మనకి అంటే లైక్ మన ఇన్వెస్టర్స్ మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. కానీ ఇది కొంచెం రిస్కీ ఫండ్స్ ఇవి. ఎందుకనంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ పాలసీస్ రెగ్యులేషన్స్ ఉంటాయి అండ్ అక్కడ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, అక్కడ జియోపొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి అండ్ అక్కడ లైక్ మళ్ళీ జియోపొలిటికల్ టెన్షన్సే కాకుండా అక్కడ లోకల్గా నార్మల్ బిజినెస్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. అండ్ కరెన్సీ అంటే ఫారెక్స్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంటాయి అండ్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్ అంటే మనకి ఒక ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినంత మాత్రాన అది మనకి ఖచ్చితంగా మనకు ప్రాఫిట్స్ అనే కాదు, మనకి ఆ ఫండ్స్ పైన ఈ విధంగా ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాయి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అంటే అఫ్కోర్స్ మనం అది చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫండ్ మేనేజర్సే దాని గురించి కంప్లీట్గా తెలుసుకుంటారు అండ్ వాళ్ళే మేనేజ్ చేస్తారు. కానీ మనం అది ఆ ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్స్ అంటే అది ఏ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది అట్లీస్ట్ అదన్నా మనం తెలుసుకోవాలి. అండ్ దాని ప్రజెంట్ సినారియో ఎలా ఉంది, దాని డెట్స్ ఎలా ఉన్నాయి, అది జీడిపి ఎలా ఉంది, అది పెడితే మనకి గ్రోత్ వస్తుందా లేదా అన్నది మనం తెలుసుకొని దాని తర్వాత మనం ఆ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఫారెన్ ఫండ్స్. ఇందులో మనకి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి హైబ్రిడ్ ఫండ్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా మనకి ఫారెన్ ఫండ్స్ ఉంటుంది అన్నట్టు. ఈ హైబ్రిడ్ ఫండ్స్ ఏంటంటే కొంత మనకి డొమెస్టిక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ కొంత వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఈ ఫారెన్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా మనకి ఫారెన్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఏదంటే సపోజ్ ఇప్పుడు మనకి ఇండియన్ మార్కెటే కాకుండా మనకి ఫారెన్ కంట్రీస్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఫారెన్ కంట్రీస్లో కూడా మనకి స్టాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మన ఎకనామీ అంటే డెవలపింగ్ ఎకనామీ అంటే మన ఇండియా ఒకటే కాదు, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. సో లైక్ ఏదైతే ఎమర్జింగ్ కంట్రీ ఏదైతే ఉంటుందో మన వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళేసి ఆ కంట్రీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు అన్నట్టు. సో అక్కడ ఎప్పుడైతే ఆ కంట్రీస్ మంచిగా పర్ఫామ్ చేసి గ్రోత్ వస్తుందో అక్కడ ప్రాఫిట్స్ వస్తాయి. ఆ ప్రాఫిట్స్ని ఏదైతే క్యాపిటల్ అప్రిషియేషన్ కానీ క్యాపిటల్ గెయిన్ కానీ ఏదైతే ఉంటుందో ఆ క్యాపిటల్ గెయిన్ని తీసుకొని వచ్చేసి మన ఇన్వెస్టర్స్ మధ్యలో మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్నట్టు. సో ఇలాంటి ఫండ్స్కి కొద్దిగా అప్రిషియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ ఫండ్స్ ఏంటంటే మనకి ఇది కంప్లీట్గా గ్లోబల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది అన్నట్టు. ఇందులో మనము మిక్స్చర్ ఆఫ్ డొమెస్టిక్ అని ఇంటర్నేషనల్ మార్కెట్ చూసాము, లేదంటే కంప్లీట్ ఫారెన్ దాంట్లో చూసాము. కానీ ఇది ఏంటంటే గ్లోబల్ ఫండ్స్లో ఏంటంటే గ్లోబల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో మన డొమెస్టిక్ మార్కెట్ కూడా ఉంటుంది అన్నట్టు. అంటే గ్లోబల్ మార్కెట్తో పాటు మన డొమెస్టిక్ మార్కెట్ కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి లైక్ ప్రైస్ మూవ్మెంట్ రెగ్యులర్గా చేంజ్ అవుతూనే ఉంటుంది అన్నట్టు. లైక్ ఇప్పుడు ట్రేడింగ్ మంచిగా జరుగుతూ ఉంటే ఈ గ్లోబల్ ఫండ్స్ అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉండో ప్రాఫిట్స్ వస్తుంది కాబట్టి ఫండ్స్ అనేది మనకి మంచిగా మూవ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ట్రేడింగ్ లైక్ ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చి తగ్గుతూ ఉంటే ట్రేడింగ్ సరిగ్గా ఉండదు కాబట్టి ఫండ్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఆయన చెప్తున్నాను, అప్పుడు మనకి ఫండ్ వాల్యూ అనేది పడిపోతుంది అన్నట్టు. అండ్ ఇదొకటే కాదు, మనకి మెయిన్గా ఈ గ్లోబల్ ఫండ్స్ కూడా మనకి డెవలపింగ్ ఎకనామీస్ పైన వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ ఆల్రెడీ అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్ పైన ఈ గ్లోబల్ ఫండ్స్ని వీళ్ళు చాలా తక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు అన్నట్టు. అది కూడా ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే కూడా అది ఏంటంటే రిస్క్ని తగ్గించుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేస్తారు అంతే. అంతకుమించి ఇందులో కూడా మనకి రివార్డ్ రావాలంటే మ్యాక్సిమం వీళ్ళు కూడా మనకి ఈ డెవలపింగ్ ఎకనామిక్స్లోనే వీళ్ళు ఇన్వెస్ట్ అనేది చేస్తారు. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి రియల్ ఎస్టేట్ ఫండ్స్. ఇది రియల్ ఎస్టేట్ ఫండ్స్ ఏంటంటే లైక్ ఇప్పుడు మనం డిఫరెంట్ ఇది కూడా సేమ్ మనకి ఇది ఒక సెక్టార్. ఇది రియల్ ఎస్టేట్ ఫండ్స్ అంటే మనకి ఇది ఒక సెక్టార్. ఇది ఇందులో ఏంటంటే లైక్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, మనం చిన్నగా ఉన్నప్పుడు
లైక్ 5,000 రూపీస్కి 1 ఎకరం అంటే లైక్ 1 ఎకరం భూమి వచ్చేది ఇప్పుడు మనకి లక్ష రూపాయలు కూడా కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1,00,00,000 పెట్టినా మనకి ఇప్పుడు ఎకరం దొరకదు. లేదు ఇప్పుడు 1,00,00,000 పెడితే మనకి లైక్ ఇప్పుడు ఒక 100 స్క్వేర్ ఫీట్, 200 స్క్వేర్ ఫీట్, 500 స్క్వేర్ ఫీట్ అంటే లైక్ డిపెండింగ్ అపాన్ ఏరియాని బట్టి మనకి దొరుకుతుంది. ఇప్పుడు ఎకరం కావాలంటే మనం ఇంక ఎంత డబ్బులు పెట్టాలో మీరే ఆలోచించుకోండి. అండ్ సేమ్ దాన్ని బేసిస్ చేసుకొని మనకి రియల్ ఎస్టేట్ ఫండ్స్ కూడా ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు కొందరు ఏం చేస్తారని అంటే వాళ్ళ పనే అది ఏంటంటే లైక్ ఇల్లులు కట్టడము, అమ్మడము. అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే లైక్ ఇప్పుడు కొత్త వెంచర్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇనిషియల్గా వాళ్ళు చిన్నగా ఉన్న కొన్ని సంవత్సరాలకు లేకపోతే కొన్ని డేస్ అయ్యేసరికి ఏంటంటే వాళ్ళది మంచి పేరు సంపాదించుకొని, గుడ్ విల్ సంపాదించుకొని అంటే లైక్ ఈ కంపెనీ అంటే లైక్ వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్ వీళ్ళు మంచిగా ఇల్లు కడుతున్నారు, క్వాలిటీగా కడుతున్నారు అని అనుకున్నప్పుడు ఏం చేస్తారని అంటే వాళ్ళు ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు. లైక్ ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్న వాళ్ళు రేపు కర్ణాటక కానీ, మహారాష్ట్రకు కానీ అట్లా డిఫరెంట్ స్టేట్స్ కావాలి అట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందని అంటే వాళ్ళు ప్రైవేట్ నుంచి పబ్లిక్కి పోతారు అన్నట్టు. పబ్లిక్కి పోతే అంటే ఐపీఓ లిస్ట్ అవుతుంది. లిస్ట్ అయినప్పుడు వాళ్ళకి ఫండ్స్ అనేది రేజ్ అవుతుంది. రేజ్ అయినప్పుడు కంపెనీ ఏదైతే ఉంటుందో అది మనకి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది అన్నట్టు. లిస్ట్ అవుతే ఏమవుతుంది, మనం అంటే మనలాంటి ఇన్వెస్టర్స్ అందులో ఇన్వెస్ట్ చేస్తేనే వాళ్ళకి ఫండ్స్ అనేది రేజ్ అవుతుంది అన్నట్టు. ఫండ్స్ రేజ్ అయితేనే వాళ్ళు ఆ మనీని తీసుకెళ్ళి ఈ డిఫరెంట్ కొత్త వెంచర్స్లో పెట్టుకొని వాళ్ళు హౌసింగ్ ఇల్లులను కట్టి వాళ్ళకి అది అమ్మేసి ప్రాఫిట్ జనరేట్ చేసుకొని మనకి ఆ ప్రాఫిట్స్ని అంటే లైక్ ఆ ఫండ్స్లో ఏవైతే ఉంటాయో ఆ ప్రాఫిట్స్ని మనకి డిస్ట్రిబ్యూట్ అనేది అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్నట్టు. కానీ మన ఇండియాలో ఈ రియల్ ఎస్టేట్ ఫండ్స్ ఏదైతే ఉంటాయో అంటే లైక్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఏదైతే ఉంటుందో అది చాలా లైక్ వీక్ పర్ఫార్మింగ్ సెక్టర్ అన్నట్టు. ఎందుకంటే మీరు చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఫండ్స్ కానీ మీరు చూడండి, అవి ఎప్పుడు దానికి గవర్నమెంట్ అనేది బ్యాకప్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఎవరో వస్తారు దాన్ని ఇది చేస్తారు, దాని మీద ఏదో కేసులో పెడతారు, ఆ భూమి మాదంటారు, మీదంటారు, లేదంటే ఆల్రెడీ వేరే పేరు మీద ఉన్న భూమిని వీడికి కబ్జా చేసుకొని దాని మీద కట్టినాను, లేదంటే వీళ్ళు బిల్డర్ డిఫాల్ట్ చేసిండాను, లేదంటే క్వాలిటీ సరిగ్గా లేదనో అట్లా ఏదో ఒకటి అయ్యి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో లైక్ ఇనిషియల్గా దానిపైన లైక్ మంచి పేరున్న కొద్దిగా డబ్బులు చేతికొచ్చేసరికి దాన్ని రెప్యుటేషన్ అనేది పడిపోతుంది. ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు తీసుకుంటే ఈ యూనిటీకే చూడండి, అసలు ఎంత మంచి కంపెనీ లాస్ట్కి ఇప్పుడు అందులో డబ్బులు లేక దాని మీద ఎన్నో కేసులు పడి అది ఇప్పుడు అసలు ఉంటుందో పోతుందో అన్నట్టు తయారైంది. అంటే ఈ విధంగా మనకి ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఫండ్స్లో అంటే లైక్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఆ ఫండ్స్లో పెడితే ఏంటంటే అక్కడ మనకు ప్రాఫిట్స్ ఏవైతే వస్తుంటాయో ఆ ప్రాఫిట్స్ని మనకి లైక్ మన ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. మనకి ఇప్పుడు రీసెంట్గా చూస్తే చాలా తక్కువ డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఎక్కువగా రిటర్న్స్ వచ్చే సెక్టర్ ఏదైనా ఉంది అని అంటే మనకి రియల్ ఎస్టేట్. సపోజ్ ఇప్పుడు మనం ఇవాళ 1,00,000 పెట్టి 1 ఎకరం భూమి కొన్నాం అనుకోండి, వితిన్ 6 months 1 yearలోనో మనకి అది 1 lakh కాస్త 2 lakhs 3 lakhs అయ్యి మనకి 100 to 200% మనకి రిటర్న్స్ అనేది ఇస్తుంది. సో ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అందులో చూసి మనము కేర్ఫుల్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు రిటర్న్స్ అనేది బాగా వస్తాయి అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కమోడిటీ ఫోకస్ స్టాక్ ఫండ్స్. ఇది ఏంటంటే మెయిన్గా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో కమోడిటీస్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. లైక్ మన ఇండియాలో వచ్చేసి మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి మాత్రమే పర్మిషన్ ఉంది, అండ్ వేరే కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేయడానికి లేదు. అంటే డైరెక్ట్గా మనకి మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. లేదు అని అనుకుంటే ఈ కమోడిటీ ఫోకస్ స్టాక్ ఫండ్స్ ఏం చేస్తాయంటే లైక్ ఇప్పుడు అల్యూమినియం కానీ, లేదంటే క్రూడ్ ఆయిల్ కానీ, లైక్ ఇట్లా డిఫరెంట్ కమోడిటీస్ ఉంటాయి కదా, అవి ప్రొడ్యూస్ చేసే కంపెనీస్లో, లేదంటే దాన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాని నుంచి తయారు చేసే కంపెనీస్లో, లైక్ దాని నుంచి అంటే రా మెటీరియల్ తీసుకొని డిఫరెంట్ ప్రొడక్ట్స్ని తయారు చేసే కంపెనీస్లో, లేదంటే ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అన్నట్టు. సో మెయిన్ కమోడిటీస్ అనేది మనకి చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మెయిన్గా ఇప్పుడు మనం చూస్తే క్రూడ్ ఆయిల్ మనకి అన్ని కమోడిటీస్లో ఇది చాలా ఇంపార్టెంట్ కమోడిటీ. ఈ క్రూడ్ ఆయిల్ మనకి పెరిగితే మార్కెట్స్ మీరు చూడొచ్చు, మార్కెట్స్ చాలా వరకు పెరుగుతాయి, అని పడితే కూడా మనకి చాలా వరకు మార్కెట్ మీద దీని ఇంపాక్ట్ అనేది చాలా పడుతుంది అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పడిపోతే అది చాలా కంపెనీస్కి అది మనకి ఫేవర్లానే ఉంటుంది. ఎందుకంటే దాని రా మెటీరియల్, దాని ట్రాన్స్పోర్టేషన్, లైక్ ఇంకేదన్నా ప్రొడక్షన్ కోసం అని చెప్పేసి అది యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ అదే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది అనుకోండి, వీటన్నిటికీ ఓవర్ బర్డెన్ అయ్యి ఆ మార్కెట్ అనేది మనకి పడిపోతుంది. కానీ కొన్ని కంపెనీస్కి మార్కెట్ అది పడిపోయినా కొన్ని కంపెనీస్కి అది బెనిఫిట్ అవుతుంది. లైక్ క్రూడ్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్, రిఫైనింగ్
ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటన్నిటికీ ఆ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా కమోడిటీస్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే అది దాని వాల్యూ పెరిగినప్పుడు కూడా మనకు ప్రాఫిట్స్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆ జనరేషన్లో మనకి డబ్బులు అనేది మనకు వస్తుంది అన్నట్టు. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి మార్కెట్ న్యూట్రల్ ఫండ్స్. ఇది ఏంటంటే మనం పెట్టిన క్యాపిటల్ ప్లస్ రిటర్న్స్ ఇవి రెండు ఫిక్స్డ్, అంటే మనకి రిటర్న్స్ అనేది మనకి పెరుగుతూనే ఉంటుంది, క్యాపిటల్ అనేది ప్రొడక్షన్లోనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మార్కెట్ పడ్డప్పుడు కూడా ఇది ఆ బెంచ్ మార్క్ ఏదైతే ఉందో దానికంటే కిందికి అంటే వెళ్ళకుండా ఆపడానికే ఈ మార్కెట్ న్యూట్రల్ ఫండ్స్ అన్నట్టు. అంటే ఎంత చేసినా కూడా లైక్ ఎంత మార్కెట్ పడిపోయినా కూడా దీన్ని రిటర్న్స్ అనేది మనకి పెరుగుతూనే వస్తుంది అండ్ క్యాపిటల్ కూడా మనకి ప్రొటెక్షన్లోనే ఉంటుంది అన్నట్టు. సో ఇది ఏంటంటే కంప్లీట్గా మనకి హై రివార్డ్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ అన్నట్టు. ఇది మార్కెట్ న్యూట్రల్ ఫండ్స్. ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ప్రాఫిట్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మనం ఇన్వెస్ట్ చేసిన మనీకి కూడా మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇన్వర్స్ ఆర్ లెవరేజ్డ్ ఫండ్స్. ఇది ఏంటంటే మనం లైక్ సపోజ్ ఇప్పుడు ఇండెక్స్ ఫండ్సే తీసుకున్నాం అనుకోండి, ఇండెక్స్ ఫండ్స్ మనకి మార్కెట్ మూవ్ అవుతూ ఉంటే ఇండెక్స్ ఫండ్స్ అనేది మనకి దాంతో ఎట్ ద సేమ్ పేస్ అది మూవ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ ఇన్వర్స్ ఫండ్స్ ఏమవుతుందంటే మార్కెట్స్ మనకి బులిష్ మూమెంటంలో పైకి మూవ్ అవుతుంటే ఈ ఇన్వర్స్ లెవరేజ్ ఫండ్స్ ఏమవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అన్నట్టు. అంటే మనకి మార్కెట్ రైజింగ్లో ఉన్నప్పుడు ఇందులో మనం సెల్ చేయాలి, అదే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఇందులో మనం బై చేసుకోవాలి. మార్కెట్ డౌన్కి పోతుంటే ఇవి పైకి వెళ్తూ ఉంటుంది, అండ్ మార్కెట్ డౌన్కి వస్తున్నప్పుడు మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఇది డౌన్కి వస్తుంటుంది, అండ్ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఇది ఈ ఇన్వర్స్ ఫండ్స్ అనేది డౌన్కి వస్తుంది అన్నట్టు. అంటే కంప్లీట్గా మార్కెట్ ఇండెక్స్కి ఏదైతే ఉంటుందో దానికి ఫండ్స్ అనేది ఆపోజిట్గా వర్క్ చేస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన మార్కెటే చూసుకునేది ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు బేరిష్ మార్కెట్ ఉంది, ఆల్మోస్ట్ ఇది రెసిషన్ లానే ఉంది. ఇప్పుడు మార్కెట్ పడుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఈ ఇన్వర్స్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది దానికి ఆపోజిట్గా మూవ్ అవుతుంది కాబట్టి మనకి ఇందులో ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అసెట్ అలొకేషన్ ఫండ్స్. ఇది సేమ్ మనకి ఈ కమోడిటీ ఫోకస్ ఫండ్స్లో అని ఇది ఏంటంటే డిఫరెంట్ అసెట్స్లో ఇది మనకి ఫండ్స్ అనేది అలాట్ చేస్తుంది అంటే లైక్ డిఫరెంట్ అంటే లైక్ కమోడిటీస్కి సంబంధించింది కానీ లైక్ డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్లో లైక్ ఈక్విటీ ఫండ్స్లో కానీ డెట్ ఫండ్స్లో కానీ లేదంటే ఇంకేదన్నా అట్లా మనీ మార్కెట్స్లో కానీ ట్రెజరీ బిల్స్లో కానీ లైక్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్లో కానీ ఇటువంటి దాంట్లో వీళ్ళు డిఫరెంట్ అసెట్స్లో వీళ్ళు అలొకేట్ చేస్తారు. అండ్ దాంట్లో డిఫరెంట్ దాంట్లో అలొకేట్ చేస్తారు కాబట్టి మనకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, సో మనకి రివార్డ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ప్రాఫిట్ ఏదైతే జనరేట్ అవుతుందో మన మధ్యలో డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గిఫ్ట్ ఫండ్స్. ఇదేంటంటే లైక్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫాదర్స్ కానీ గ్రాండ్ ఫాదర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గ్రాండ్ డాటర్స్ కానీ గ్రాండ్ చిల్డ్రన్స్ పైన ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే లైక్ 10 years 20 years స్టార్ట్ చేస్తారు. వాళ్ళు లైక్ మ్యారేజ్ టైంకో కాలేజ్ టైంకో వచ్చేసరికి ఏంటంటే అది మెచ్యూరిటీ అవుతుంది. మెచ్యూరిటీ అయ్యి కంప్లీట్గా వాళ్ళ నేమ్ పైనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది గిఫ్ట్ లాగా వాళ్ళకి ఇస్తారన్నట్టు. అంటే లైక్ ఆ మెచ్యూరిటీ అంటే లైక్ అవసరం కరెక్ట్ వాళ్ళకి అవసరమయ్యే టైంకి వాళ్ళ చేతిలో ఒక లంసమ్ అమౌంట్ ఆఫ్ మనీ అంటే లైక్ 10 lakhs లేదంటే 1 crore అట్లా లైక్ ఒక లంసమ్ అమౌంట్ ఆఫ్ మనీ వాళ్ళకి ఇస్తే వాళ్ళ మ్యారేజ్ కోసమో వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసమో లేదంటే ఇంకేదన్నా లైక్ ఏదన్నా వెహికల్ కొనడానికి కోసమో ఇల్లు కొనడానికి కోసమో దాన్ని యూజ్ చేసుకోవడానికి అన్నట్టు. లేదంటే రీసెంట్గా అయితే గిఫ్ట్ ఫండ్స్ మ్యాక్సిమం మనకి ట్రావెల్ అండ్ టూరిజం కోసం కూడా వీళ్ళు చేస్తున్నారు అండ్ ఇస్తున్నారు. ఇది మనం చూసుకోవచ్చు. ఇంట్లో కూడా మనకి రిటర్న్స్ అనేది ఈ మధ్యలో చాలా బాగానే పెరిగాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ETFs ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇది మీరు చూసే ఉంటారు. మెయిన్ ETFs వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రెగ్యులర్ మార్కెట్లో మనము స్టాక్స్ని ఎలాగైతే మనం ట్రేడ్ చేస్తామంటే లైక్ ఇప్పుడు మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు ఎలా ట్రేడ్ చేస్తామో అదేవిధంగా సేమ్ మన ETFs కూడా మనం అదేవిధంగా ట్రేడ్ చేసుకోవచ్చు అన్నాడు. అంటే లైక్ స్టాక్ మార్కెట్ పడుతుంటే అంటే లైక్ మార్కెట్ ఎలా వోలటైల్ ఉంటుందో ఈ ETFs కూడా అలాగనే సేమ్గా వోలటైల్ ఉంటుంది, అంటే ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అనేది ఉంటుంది. కానీ మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది మనకి ఆ మూమెంట్ ప్రైస్ ఫ్లక్చువేషన్ అనేది ఉండదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే దాన్ని ఒక నెట్ అసెట్ వాల్యూని డిసైడ్ చేస్తారు.
దానికి తగ్గట్టు మనకి సంబంధించిన యూనిట్స్ అనేది మనకి అలోకేట్ అయిపోతాయి. కానీ ఈటీఎఫ్స్ అలా ఉండదు. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం కొనవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అమ్ముకోవచ్చు. అండ్ దాని ప్రైస్ ఫ్లక్చుయేషన్ కూడా మనకి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే వస్తుంది అన్నట్టు. సో ఇది ఈటీఎఫ్స్ యొక్క అడ్వాంటేజ్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈటీఎఫ్స్ యొక్క అడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఇది మనకి యాక్టివ్ ఫండ్ మేనేజ్మెంట్ ఉండదు. దీనికి కంప్లీట్గా ప్యాసివ్ ఫండ్ మేనేజ్మెంట్ అన్నట్టు. అందుకే మనకి ఇందులో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వెళ్ళొచ్చు అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బయటకు రావచ్చు. అండ్ ఇందులో మనకి లైక్ ఈ ఫీజు ఏదైతే ఉంటుందో ఆ ఫీజు కూడా మనకి తక్కువ ఉంటుంది అని అంటే బ్రోకరేజ్ లైక్ కమిషన్ కానీ లేదంటే సేల్స్ ఛార్జెస్ కానీ రిడెంప్షన్ ఛార్జెస్ కానీ ఏవైతే ఉంటుందో అది మనకి మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఈటీఎఫ్స్లో చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. ఈ ఫీజుకి సంబంధించి నేను నెక్స్ట్ స్లైడ్స్లో మీకు చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యూచువల్ ఫండ్స్ క్లాసెస్. ఇవి మనకి 3 టైప్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్ క్లాసెస్, ఏబిసి అని. ఇందులో మీరు అసలు క్లాస్కి సంబంధించి అసలు అదంటే ఏందో మీరు తెలుసుకుంటే సరిపోతుంది. అందులో ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు అవసరం లేదు. ఈ క్లాస్ ఏలో ఏముంటుందంటే ఫస్ట్ మనకి ఎంట్రీ లోడ్ ఏదైతే ఉంటుందో ఎంట్రీ లోడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే ఉంటుందో అది తక్కువ ఉంటుంది అన్నట్టు. క్లాస్ ఏ షేర్స్లో ఎంట్రీ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. క్లాస్ బి వచ్చేసరికి మనకి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది అండ్ ఎగ్జిట్ లోడ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ క్లాస్ సి వచ్చేసరికి మనకి ఎక్స్పెన్స్ రేషియో క్లాస్ ఏతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ ఎగ్జిట్ లోడ్ కూడా కొంచెం ఓకేగా ఉంటుంది అన్నట్టు. ఇది ఏదైనా ఎగ్జిట్ లోడ్ ఎందుకు ఉంటుందంటే ఇది మినిమం డ్యూరేషన్ ఆఫ్ టైం వరకు మనం ఎగ్జిట్ అవ్వకపోతే మనకి లైక్ ఇప్పుడు సపోజ్ 1 year ఉందనుకోండి, 1 year లోపు మీరు ఎగ్జిట్ అయిపోతే మీకు ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది. ఒకవేళ 1 year తర్వాత మీరు ఎగ్జిట్ అయితే దానికి ఎగ్జిట్ లోడ్ అనేది ఏం ఉండదు అన్నట్టు. సో ఈ క్లాస్ ఏ షేర్స్ ఏంటంటే మనకి హయ్యర్ లైక్ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందులో క్లాస్ ఏ షేర్స్లో అంటే క్లాస్ ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇది ఎక్కువగా ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసము ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ క్లాస్ బి షేర్స్ ఏంటంటే ఇది కూడా మనకి లాంగ్ టర్మ్ కోసమే, కానీ ఇది మనం స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ టైం దాటిన తర్వాత కూడా మనం క్లాస్ బి షేర్స్లోనే మనం పెడితే అంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్లో మనం పెడితే ఇది మనకు క్లాస్ ఏ షేర్స్ కింద కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. అప్పుడు మనకి మళ్ళీ ఎక్స్పెన్స్ రేషియో మనకు తగ్గిపోతుంది. ఆల్రెడీ మనం ఇందులో ఉన్నాం కాబట్టి ఎంట్రీ లోడ్ అనేది మనకి ఏముండదు. అండ్ కొందరు ఏం చేస్తారని అంటే ఈ లోడ్ని కూడా వాళ్ళు తీసేస్తారన్నట్టు. అండ్ ఈ క్లాస్ సి షేర్స్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయి అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి క్లాస్ సి కిందకి వస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకి మ్యూచువల్ ఫండ్స్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి కింద మనకి డివైడ్ చేస్తారు. క్లాస్ ఏ వచ్చేసరికి మనకి హై ప్రొఫైల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అండ్ అది లాంగ్ టర్మ్ కోసము. దాంట్లో మనకి ఎంట్రీ లోడ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. అండ్ క్లాస్ సి వచ్చేసరికి మనకి ఎక్స్పెన్స్ రేషియో కొంచెం క్లాస్ ఏతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది అండ్ ఎగ్జిట్ లోడ్ కూడా కొంచెమే ఉంటుంది. అందులో ఎక్కువ రీటైల్ ఇన్వెస్టర్స్ అనేది మనకి ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం మెయిన్గా చూస్తే ఈ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిలో ఈ క్లాస్ బి షేర్స్ ఏవైతే ఉన్నాయో మనము రీసెంట్ ఇయర్స్లో ఈ క్లాస్ బి షేర్స్ అనేది మనము చూస్తలేము. ఎందుకంటే ఇవి చాలా అనేది తగ్గిపోయాయి. ఎందుకంటే చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేసరికి ఇవన్నీ మనకి క్లాస్ ఏ షేర్స్ కింద కన్వర్ట్ అయిపోతున్నాయి. సో ఈ డే బై డే మనకి క్లాస్ బి షేర్స్ అనేది చాలా మటుకు తగ్గిపోతున్నాయి. అండ్ మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, అసలు ఈ ఎంట్రీ లోడ్ అంటే ఏంది, ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంది అని చెప్పేసి. నేను యాక్చువల్గా ఈ స్లైడ్ తర్వాత చెప్పాలి, నేను బై మిస్టేక్ ఇది ముందే పెట్టాను. సో మీకు నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్లో మీకు దాని గురించి నేను కంప్లీట్గా డీటెయిల్గా అసలు అవంటే ఏందని కూడా మీకు చెప్తాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యూచువల్ ఫండ్ ఫీజు. ఇది మామూలుగా మీకు చూస్తూనే ఉంటారు. లైక్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే లైక్ మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ అందులో కట్టాల్సి ఉంటుంది. లైక్ ఏంటంటే సెక్యూరిటీ ఎస్టీటీ కానీ లేదంటే జిఎస్టీ కానీ లేదంటే
స్టాంప్ డ్యూటీ, ఇట్లా డిఫరెంట్ ఫీజు అనేది మీకు ఉంటుంది. అదేవిధంగా మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి అందులో సేల్ చేయాలన్నా రిడీమ్ చేయాలన్నా దానికి కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. మెయిన్గా మనకి మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వచ్చేసి మనకి యాన్యువల్ ఆపరేటింగ్ ఫీజు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షేర్ హోల్డర్స్ ఫీజు. ఇది యాన్యువల్ ఆపరేటింగ్ ఫీజు అంటే మనకి యాన్యువల్ ఆపరేటింగ్ ఫీజునే మనము వీటన్నిటిని కలుపుకుంటే మనం ఎక్స్పెన్స్ రేషియో అని అంటాం. మామూలుగా ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి మనకి 1 to 3% ఉంటుంది. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఒకవేళ మీ ఎక్స్పెన్స్ రేషియోలో ఏమైనా చేంజ్ అయితే అది మీకు డైరెక్ట్ మీకు మెయిల్ వస్తుంది, ఇట్లా మా ఎక్స్పెన్స్ రేషియోలో మేము చేంజ్ చేసాము, ఇప్పుడు మీకు ఎక్స్పెన్స్ రేషియో పర్ యానం మీకు ఇంత పడుతుంది అని చెప్పేసి వాళ్ళు మెయిల్ చేస్తారు. మీరు రీసెంట్గా నాకు 2 days బ్యాక్ నేను యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను, నాకు వాళ్ళు మెయిల్ అనేది చేశారు. వాళ్ళు ఇంతకుముందు 1.5% ఉన్నది, ఇప్పుడు వాళ్ళు 1.52% అనేది ఎక్స్పెన్స్ రేషియోగా వాళ్ళు చేంజ్ చేశారు. అంటే ఇంతకుముందు వాళ్ళు టోటల్ లైక్ ఇప్పుడు సపోజ్ నేను 10,000 నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, నాకు ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి నాకు 1%, అంటే నాకు 100 రూపీస్ అనేది ఎక్స్పెన్స్ రేషియో కిందకి వస్తుంది. 10,000 అంటే 10,000 1/100 ఆల్మోస్ట్ అంటే 100 రూపీస్, అంటే 100 రూపీస్ నాకు ఎక్స్పెన్స్ రేషియో కింద వచ్చే అంటే లైక్ 150 రూపీస్ ఎక్స్పెన్స్ రేషియో వచ్చేది, ఇప్పుడు 152 రూపీస్ ఎక్స్పెన్స్ రేషియో కింద వస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకి ఎక్స్పెన్స్ రేషియోలో ఏమైనా చేంజ్ అయితే కూడా వాళ్ళు మనకి ఇంటిమేట్ అనేది చేస్తారు. అసలు ఎక్స్పెన్స్ రేషియో మనకి ఎందుకు పెడతారు అని అంటే ఇది మనం ఇది ఆల్రెడీ చూసాం, యాన్యువల్ ఆపరేటింగ్ ఫీజ్ అని చెప్పి. ఈ ఆపరేటింగ్ అంటే మ్యూచువల్ ఫండ్ని ఆపరేట్ చేయడానికి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి మనకి ఈ ఆపరేటింగ్ ఫీజుల నుంచే తీసుకుంటారు. ఈ ఆపరేటింగ్ ఫీజ్ అంటే ఏంటంటే ఒకటి వచ్చేసి స్టాఫ్ శాలరీ, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము, దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, దాని తర్వాత ఎక్విప్మెంట్, ఇంకా ఇది కాకుండా ఇంకా అడ్వర్టైజ్మెంట్, వీటన్నిటికీ సంబంధించిన మనీ ఏదైతే ఉంటుందో అన్నీ ఈ ఆపరేటింగ్ ఫీజుల నుంచే మనం అంటే వాళ్ళు ఛార్జ్ చేసి తీసుకుంటారు అన్నట్టు. ఇది మ్యాక్సిమము 1 to 3% మాత్రమే ఉంటుంది, అంతకంటే ఎక్కువ అనేది వీళ్ళు ఛార్జ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షేర్ హోల్డర్స్ ఫీజు. ఈ షేర్ హోల్డర్స్ ఫీజులోనే మనము ఇది చూసామన్నట్టు. ఇది ఏంటంటే సేల్స్ ఛార్జెస్, కమిషను, దాని తర్వాత రిడెంప్షన్ ఛార్జెస్, ఈ 3 మనము ఈ షేర్ హోల్డర్స్ ఫీజులో మనం చూస్తాము. యాక్చువల్గా ఈ సేల్స్ ఛార్జెస్ అండ్ కమిషన్ ఈ రెండు కలిపితే మనకి లోడ్ అంటాం, లోడ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అని అంటాం. ఈ లోడ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్నే మనము అంటే డిపెండింగ్ అపాన్ అది ఎప్పుడు అంటే మ్యూచువల్ ఫండ్ సపోజ్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ని మనం కొంటున్నాం అనుకోండి, అంటే కొనేటప్పుడే మనకి ఆ లోడ్ అనేది అంటే ఛార్జెస్ అనేది వేస్తే కమిషన్ కానీ ఛార్జెస్ అనేది వేస్తే దాన్ని మనము ఎంట్రీ లోడ్ అంటాము. అదే మనము అమ్మేటప్పుడు ఆ లోడ్ ఛార్జెస్ వేస్తే అది మనకి ఎంట్రీ లోడ్ అని అంటాం అన్నట్టు. సో చాలా మటుకు మనకి ఈ ఎంట్రీ లోడ్ అనేది మనకి ఉండదు, ఎగ్జిట్ లోడ్నే మనకి చాలా మ్యూచువల్ ఫండ్స్ అనేది మనకి అప్లికేబుల్ చేసి అంటే లైక్ క్లాస్ సి షేర్స్లో. కానీ కొన్ని కంపెనీస్ ఏంటంటే కొన్ని ఏఎంసీస్ ఏం చేస్తారంటే ఈ బోత్ అంటే ఎంట్రీ లోడ్ అండ్ ఎగ్జిట్ లోడ్ని కూడా రెండింటిని తీసేస్తారు. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ రెండు లోడ్స్ని కూడా వాళ్ళు తీసేసి ఓన్లీ ఈ రిడెంప్షన్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో దాని మీద కొంచెం మాత్రమే తీసుకుంటారు. లేదంటే అసలు ఈ రిడెంప్షన్ ఛార్జెస్ కూడా కాకుండా ఓన్లీ ఈ ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే ఉంటుందో ఈ ఎక్స్పెన్స్ రేషియోని ఓన్లీ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. అట్లా అంటే లైక్ పర్ పర్సన్ ఎన్నో మనకి అవుట్ స్టాండింగ్ షేర్స్ ఉంటాయి, అందులో మనకి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి 1% తీసుకుంటే కూడా వాళ్ళ మేనేజ్మెంట్ అనేది బాగానే రన్ అవుతుంది అన్నట్టు. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఎక్స్పెన్స్ రేషియో అంటే అన్నది మీకు అర్థమైంది, ఎంట్రీ లోడ్ అంటే ఏందో కూడా మీకు అర్థమైంది, అండ్ ఎగ్జిట్ లోడ్ అంటే కూడా ఏందో మీకు అర్థమైంది. ఎంట్రీ లోడ్ ఏంటంటే మనం ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ మనం కొనేటప్పుడు ఛార్జ్ చేసే ఫీజునే మనం ఎంట్రీ లోడ్ అంటాము. ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఛార్జ్ చేసే కమిషన్ కానీ ఫీజు కానీ ఏదైతే ఉందో దాన్ని మనం ఎగ్జిట్ లోడ్ అని అంటాము. అండ్ మనం ఈ కమిషన్ వచ్చేసి నేను మీకు వీడియో స్టార్టింగ్లో మీకు ఒకటి చెప్పాను, ఏంటంటే రెగ్యులర్ ఫండ్స్ అండ్ డైరెక్ట్ ఫండ్స్ అని.
ఈ రెగ్యులర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెగ్యులర్ ఫండ్స్కి ఈ కమిషన్ అనేది ఛార్జ్ చేస్తారు. మీరు ఒకవేళ డైరెక్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ కమిషన్ అనేది మీకు ఉండదు. ఈ రెగ్యులర్ ఫండ్స్ ఏంటంటే మీరు థర్డ్ పార్టీ మీరు ఒక ఫండ్స్లో ఇన్వెస్ట్ అనేది చేస్తారన్నట్టు. లైక్ ఇప్పుడు ఒక డిమాట్ అకౌంట్ మీ ఎస్బీఐ దగ్గరనో, జీరోదా దగ్గరనో, లేదంటే అప్ స్టాక్స్, లేదంటే ఏదన్నా ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉందనుకోండి, వాళ్ళ ద్వారా మీరు వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు మధ్యలో ఆ కనెక్టింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కొంత అమౌంట్ ఆఫ్ మనీని వీళ్ళు ఛార్జ్ చేస్తారు అన్నట్టు. దాన్ని మనము కమిషన్ ఛార్జెస్ అంటారు. అండ్ దాన్ని రెగ్యులర్ ఫండ్స్లో మనం చూసాం. అండ్ ఈ డైరెక్ట్ ఫండ్స్కి వచ్చేసరికి మనకి ఆ కమిషన్ ఛార్జెస్ కూడా మనకి ఏముండవు. మనకి డైరెక్ట్ ఫండ్స్లో మనకి లైక్ గ్రోత్ పర్సంటేజ్ అనేది రెగ్యులర్ ఫండ్స్తో కంపేర్ చేస్తే ఒక 2-3% అనేది మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. సో చాలామంది రెగ్యులర్ ఫండ్స్తో కంపేర్ చేసుకుంటే డైరెక్ట్ ఫండ్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు డైరెక్ట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ ఆ కంపెనీ యొక్క వెబ్సైట్స్లోకి వెళ్తే డైరెక్ట్ వాళ్ళ దాంట్లోనే మీరు ఈ డైరెక్ట్ ఫండ్స్ని మీరు ఆర్డర్ అంటే లైక్ పెట్టేసుకుంటే మీ డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లో నుంచి డైరెక్ట్ మనీ అనేది డిడక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మనం చూద్దాము. మనకి మ్యూచువల్ ఫండ్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే డైవర్సిఫికేషన్. మీకు ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్లోనే మీకు చెప్పాను. ఏంటంటే తక్కువ అమౌంట్ ఆఫ్ మనీతో మీకు స్టాక్స్ని ఎక్కువగా డైవర్సిఫై చేసుకోవడానికి ఉంటుంది. లైక్ ఇప్పుడు 1000 రూపీస్ పెట్టి ఒక స్టాక్ కొనేదానికంటే 500 రూపీస్తో ఒక 10-20 స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా తెలివితో కూడిన పని. ఎందుకంటే మనకి ఒకటే స్టాక్లో కొన్నాము అనుకోండి, మార్కెట్ పడిపోతే ఆ స్టాక్ పడిపోయింది అనుకోండి, మనకి అక్కడ లాస్ అనేది వస్తుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టామనుకోండి, ఆ 20 స్టాక్స్లో మనకి అట్లీస్ట్ ఒక 15 స్టాక్స్ లేదంటే 12 స్టాక్స్ పర్ఫామ్ చేసినా ఆ 8 స్టాక్స్ మనకి సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా మనకి 12 స్టాక్స్ సరిగ్గా పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఈ ఏదైతే ఆ లాస్ ఉందో ఆ లాస్ని లైక్ మినిమైజ్ చేసుకొని మనకి ప్రాఫిట్ అనేది మనకు వస్తుంది. సో మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి డైవర్సిఫికేషన్ అయితే తక్కువ డబ్బులతోనే మనకి స్టాక్స్ని డైవర్సిఫై చేసుకొని మనకి రివార్డ్ని మనం పెంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈజీ యాక్సెస్. మనకి సేమ్ స్టాక్స్కి ఎలా యాక్సెస్ ఈజీగా ఉంటుందో అదేవిధంగా మనకి మ్యూచువల్ ఫండ్స్కి కూడా అలా యాక్సెస్ ఉంటుంది. మనం జస్ట్ డైరెక్ట్ కంపెనీ వెబ్సైట్స్కి లేదంటే త్రూ డిమాట్ అకౌంట్ అయితే అక్కడికి వెళ్ళి మనం మ్యూచువల్ ఫండ్స్ అని కొట్టేసి అందులో ఆ కంపెనీ నేమ్ సర్చ్ చేసేస్తే మనకు దొరికిపోతుంది. అందులో మన డబ్బుల్ని మనం అంటే ఇన్ని ఇయర్స్కో లేకపోతే ఇన్ని మంత్స్కో లేదంటే మంత్లీ 15 డేస్కో లేదంటే యాన్యువల్గా మనం పెట్టేసుకుంటే డైరెక్ట్ మనీ అనేది మనకి కట్ అయిపోతుంది అన్నట్టు. కట్ అయిపోయి మనకి ఆ యూనిట్స్ అనేది డైరెక్ట్ అలొకేట్ అయిపోతుంది. అండ్ దానికి సంబంధించిన మనకి ఎన్ని యూనిట్స్ వస్తున్నాయి, అది పెరుగుతుందా లేదా అన్నది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకి రెగ్యులర్గా మనము లైక్ నార్మల్గా ఫైనాన్షియల్ వెబ్సైట్స్లో మనం చూస్తుంటే మనకి తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకనామిక్స్ ఆఫ్ సేల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే లైక్ సపోజ్ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్. ఎందుకనంటే సపోజ్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో సపోజ్ ఒక 20 స్టాక్స్ని ఆ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియోలో ఉందనుకోండి. సపోజ్ ఆ 20 స్టాక్స్ కూడా అన్నీ ఒకటి స్టాకే ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఒక స్టాక్ 100 రూపీస్ ఉంటుంది, ఒక స్టాక్ 200 ఉంటుంది, ఒక స్టాక్ 50 రూపీస్ ఉంటుంది, ఒక స్టాక్ 1000 రూపీస్ ఉంటుంది. అట్లా అన్నీ కలిపి ఎంత అవుతుంది, ఒక 10,000 దాకా అవుతుంది అనుకోండి ఆ 20 స్టాక్స్ కలిపి. కానీ మనం ఆ స్టాక్లో మనము ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఆ మ్యూచువల్ ఫండ్లో 500 రూపీసే. అదే విధంగా మనము సేమ్ పోర్ట్ఫోలియోని మనం రిఫ్లెక్ట్ చేసుకొని మనం ఇండివిజువల్గా మనము ఆ పోర్ట్ఫోలియోని రీక్రియేట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, సేమ్ 10,000 రూపీస్ అనేది అవుతుంది. 10,000 రూపీస్ అయితే సరిపోతుందా? దానికి తగ్గట్టు ఒక్కొక్క షేర్కి డిఫరెంట్ బ్రోకరేజ్ ఛార్జెస్ కట్టాలి. ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అది కంప్లీట్గా మనకి ఎక్స్ట్రా. అది కాకుండా ఇక్కడ మనకి 10,000 అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 9,500 రూపీస్ కూడా ఎక్స్ట్రా. ఇవన్నీ మనకి అదేదో మ్యూచువల్ ఫండ్లో మనం పెట్టుకుంటే మనకి ఇవి రెండు మనకి మిగిలిపోతాయి. అఫ్కోర్స్ ఈ 9,500 మనం ఈ మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్ అన్న మనం ఇందులో పే చేసుకుంటాం, కానీ మనకి ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే మనకి మిగిలిపోతాయి కదా. సో ఈ విధంగా మనకి మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే మనకి ఛార్జెస్ అనేది మనకి మిగిలిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నాకు అసలు స్టాక్ మార్కెట్ గురించి ఏం తెలియదు, నేను కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చాను, నాకు ఏ స్టాక్ కొనాలనో తెలియదు, అసలు స్టాక్ అంటే ఏందో కూడా నాకు తెలియదు. నేను జస్ట్ ఏంటంటే ఏదో 4 వీడియోలు చూసేసి నేను ఎలా కొనాలి ఎలా అమ్మాలి అన్నది నేను నేర్చుకున్నాను. అండ్ లైక్ ఏదో న్యూస్లో ఏదో వీడియోస్ రావడమో లేదంటే ఏదైనా వెబ్సైట్లోనో యాప్స్లోనో ఎవరో చెప్తే వాళ్ళకి తగ్గట్టు నేను కొనడం అమ్మడం చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కొనమని చెప్తారు, ఎందుకు కొనమని చెప్తారో వాళ్ళకి తెలియదు, నీకు తెలియదు.
సరే కొనమని చెప్పారు, నువ్వు కొన్నావు. కానీ ఎప్పుడు అమ్మాలో నీకు తెలియదు, అసలు ఎందుకు అమ్మాలో కూడా నీకు తెలియదు, అసలు మార్కెట్ ఏమవుతుందో కూడా నీకు తెలియదు. సపోజ్ కొనమని చెప్పింది, అది ప్రాఫిట్స్ వచ్చింది, అప్పుడు నువ్వేమనుకుంటావు, వాళ్ళు 10% చెప్పింది కదా, ఇది ఒక 2% ప్రాఫిట్ వచ్చింది, నేను ఇంకో 8% ఆగుతా అని అనుకుంటారు. కానీ ఏమవుతుంది, ఆ 2% దాకా పోయి దాని తర్వాత డౌన్ఫాల్ అయిపోతుంది. అది ఏమనుకుంటారు, మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతుంది, దాని తర్వాత ప్రాఫిట్స్ వస్తాయని అనుకుంటారు. కానీ ఏమవుతుంది, అక్కడ దాకా పోయి అది రికవర్ అవుతుందన్న నమ్మకం కూడా మీకు ఉండదు. అది అలాగే మార్కెట్ పడిపోతూనే ఉంటుంది, మీరు పెట్టిన మనీ అనేది మీకు లాస్ అవుతుంది. కానీ ఇక్కడ ప్రొఫెషనల్ మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందనంటే, మీకు నాలెడ్జ్ అసలు ఏం లేకున్నా అవసరం లేదు, కొద్దిగా గొప్ప దాని అంటే లైక్ మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఇది మ్యూచువల్ ఫండ్ కొద్దిగా మంచిగా ఉంది అని ఎవరన్నా చెప్పినా దానికి స్టార్ రేటింగ్ జస్ట్ బ్లైండ్ అంటే మీకు అందులో స్టార్ రేటింగ్ లైక్ 4 స్టార్ రేటింగ్ ఉందా 5 స్టార్ రేటింగ్ ఉందా చెక్ చేసుకొని లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, లైక్ ఇండెక్స్ కంటే మంచిగా పర్ఫామ్ చేస్తుందా లేదా, కేటగిరీ యావరేజ్ కంటే కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుందా లేదా అని తెలుసుకొని మీరు అందులో ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఎందుకంటే అక్కడ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళే ఆ అసెట్ మేనేజ్మెంట్ అంటే లైక్ ఆ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మంచిగా మేనేజ్ చేస్తూ మనకి ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేస్తారు అన్నట్టు. సో అక్కడ మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, రిస్క్ని తగ్గించుకుంటూ వాళ్ళే మనకి ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేసి వాళ్ళే కొనడం అమ్మడం అనేది చేస్తుంటారు. మనం జస్ట్ మనీ కడితే చాలు, మనకి ప్రాఫిట్స్ అనేది అంటే లైక్ మనకి ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్ అనేది మనకి వస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకి రిస్క్ అనేది తగ్గించుకొని రివార్డ్ని మనము ఈ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి మనం పెంచుకోవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెరైటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఇది ఏంటంటే లైక్ ఇప్పుడు సేమ్ మనకి స్టాక్స్లో మనకి డిఫరెంట్ సెక్టర్స్ అంటే ఇండివిజువల్ సెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయో మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అందులో మనకి ఏది కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అందులో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఎంట్రీ అవ్వచ్చు, అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే లైక్ ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్లో మాత్రమే, అండ్ క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్లో మనకి అది కుదరదు, దానికి లాకిన్ పీరియడ్ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకొని, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటేనే మనకి అది అట్లీస్ట్ మనకు 2 to 3 ఇయర్స్ మనం అందులో పెడితేనే మనకి ఒక జెన్యూన్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది మనకి రిటర్న్స్లో వస్తుంది. మీరు కక్కుడిది పడి వితిన్ 1 month 2 months 3 months 6 months అని పెడితే మీకు మ్యూచువల్ ఫండ్స్లో కాదు కదా, మీకు ఏ స్టాక్ కూడా మీకు సరిగ్గా రిటర్న్స్ అనేది మీకు ఇవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు మినిమం మ్యూచువల్ ఫండ్స్లో అయితే మీకు మినిమం 2 to 3 ఇయర్స్ మీరు మినిమం పెట్టాలి. స్టాక్స్లో అంటారా, మీ అదృష్టం బాగుంటే మీకు వితిన్ 2 to 3 days మీకు 10 to 50% అవసరమైతే 100% రిటర్న్స్ కూడా వస్తాయి. అదే మీ దరిద్రం మీ నెత్తి మీద కూర్చుంటే మీకు అదే సేమ్ అమౌంట్ ఆఫ్ టైంలో 10 to 100% లాస్లో కూడా మీరు వెళ్ళిపోతారు. సో మరి 100% లాస్ కాదు, కానీ ఒక 10 to 50% 60% 80% వరకు కూడా మీకు లాస్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు ఎప్పుడైనా మార్కెట్లో మీరు మనీ పెడుతున్నారు అని అంటే దానికి కొంచెం టైం ఇవ్వాలి, దానికి తగ్గట్టు మీరు చూస్తూ ఉండాలి. మీరు పెట్టుకున్న టార్గెట్ ఏంది, అసలు మీరు ఎందుకు మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి. మీ టార్గెట్ వచ్చిందని అంటే మీరు ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ కోసం చూసుకోకుండా అందులో నుంచి మీరు ఎగ్జిట్ అయిపోవాలి. అంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్లో కాదు, నార్మల్గా నేను ఈక్విటీ మార్కెట్ అంటే స్టాక్స్కి సంబంధించి చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మీరు ఒకసారి పెట్టారని అంటే ఆ మనీ మీకు అయిపోయిన తర్వాతనే మీకు తీసుకోవడానికి వస్తుంది. ఒకవేళ మీకు లైక్ ఇప్పుడు 100 రూపీస్ పెట్టిన లైక్ 10,000 రూపీస్ పెట్టారు, ఒక 10 years తర్వాత ఒక 1 lakh అయింది. లేదు నాకు 1 lakh కాదు, ఒక 1,50,000 కావాలి అని అంటే ఆ 1 lakhని మీరు రిడీమ్ చేయకుండా ఇంకొక 2 months 3 months 6 months పెడితే మీకు అది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ కింద మీకు ఇంకో 6 months 1 year 1 lakh వస్తే 1,50,000 ఈజీగా అయిపోతుంది. కాబట్టి అప్పుడు మీరు రీడీమ్ చేసుకుంటే మీకు మనీ అనేది మీకు వచ్చేస్తుంది. కానీ ఈ టైంలో కూడా మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసుకున్నారు అనేది మీరు చూసుకోవాలి, లైక్ ఈక్విటీ ఫండ్స్ డెట్ ఫండ్స్ అని. ఎందుకంటే ఈక్విటీ ఫండ్స్ అంటే మీకు అప్పటిదాకా మంచిగా పర్ఫామ్ చేసిన మార్కెట్ ఒకవేళ మీ మెచ్యూరిటీ టైం అయిపోయిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ సరిగా పర్ఫామ్ చేయకపోతే మీకు వచ్చిన ప్రాఫిట్ కూడా మీకు పోతుందన్నట్టు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని మీరు ముందే తెలుసుకొని అందులోంచి ఉంచాలన్నా లేకపోతే రీడీమ్ చేసుకోవాలన్నా అనేది మీరు తెలుసుకొని దానికి తగ్గట్టు మీరు యాక్ట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి ట్రాన్స్పరెన్సీ. మ్యూచువల్ ఫండ్స్లో మనకి ట్రాన్స్పరెన్సీ అనేది మనకి చాలా ఎక్కువ ఉంటుంది. మీకు లైక్ మ్యూచువల్ ఫండ్ ఎలా వర్క్ చేస్తున్న దాంట్లో మీకు లాస్ట్కి నేను ఒకటి చెప్పాను, ఏంటంటే కాంప్లయన్స్ ఆఫీసర్ అండ్ అటార్నీ అని చెప్పి. వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్స్ని ఎప్పటికీ కరెక్ట్ ఫాలో అవుతుందా లేదా అనేది తెలుసుకొని ఏమన్నా కొత్తగా ఏదైనా రెగ్యులేషన్స్ రూల్స్ ఏమన్నా వస్తే దానికి తగ్గట్టు వీళ్ళు ఎప్పటికప్పుడు మాడిఫై చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది అంటే ఈ కంపెనీ కరెక్ట్గా పర్ఫామ్ చేస్తుంది, దీంట్లో లూప్ హోల్స్ ఏం లేవు, దీనిలో ఫ్రాడ్ కూడా ఏం లేదు అని నార్మల్ ఇన్వెస్టర్స్కి తెలియడానికి అని చెప్పేసి ఈ ట్రాన్స్పరెన్సీ అనేది మ్యూచువల్ ఫండ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఆ కంపెనీ అంటే ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతే ఉందో దానికి మంచి పేరు వచ్చి అందులో ఇన్వెస్టర్స్ ఎక్కువ వచ్చి
అది మంచిగా పర్ఫామ్ చేస్తున్న కొద్దీ ఇంకా ఇన్వెస్టర్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అండ్ దాని గుడ్ విల్ కూడా పెరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిసడ్వాంటేజెస్. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ రిటర్న్స్ ఏదైతే ఉంటాయో అది మనకి ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది అన్నట్టు. అంటే మార్కెట్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంటుంది అండ్ మార్కెట్ పడుతున్న కొద్దీ ఈ రిటర్న్స్ కూడా మనకి పడుతూనే ఉంటుంది. సో కాన్స్టెంట్ రిటర్న్ అనేది మనకి ఉండదు. ఆ మార్కెట్ అంటే మార్కెట్కి తగ్గట్టు అది పెరుగుతూ తగ్గడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాష్ డ్రాగ్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్లో వాళ్ళు డైలీ కొంతమంది రిడీమ్ చేస్తూనే ఉంటారు, కొంతమంది సేల్ చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే రిడెంప్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ కొత్తగా బై చేసే వాళ్ళు తక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ అనేది వీళ్ళ క్యాష్ రిజర్వ్ నుంచి తీసి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు. అలాంటి టైంలో ఏమవుతుందంటే వీళ్ళ ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్లో క్యాష్ రిజర్వ్ అనేది ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. సో దీన్ని ఎప్పటికప్పుడు మనం అంటే లైక్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది అన్నట్టు. సో దీన్నే మనం క్యాష్ డ్రాగ్ అని అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి హై కాస్ట్. ఏంటంటే ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో దీని ఒక లైక్ యాక్టివ్ ఫండ్ అంటే లైక్ ప్రొఫెషనల్గా దీన్ని మేనేజ్ చేస్తారు. సో ప్రొఫెషనల్గా దీన్ని మేనేజ్మెంట్ చేయాలంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, లైక్ ఆపరేటింగ్ ఫీజ్, యాన్యువల్ ఆపరేటింగ్ ఫీజ్ అంటే అదే ఎక్స్పెన్స్ రేషియో, ఇది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది అన్నట్టు. సో అంటే లైక్ ఇప్పుడు మనం ఏం కష్టపడకుండా మనం అందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి శాలరీస్ రావాలి, ఎవరు ఈ లోకంలో ఎవరు ఫ్రీగా చేయరు. సో దానికోసం అని చెప్పేసి ఈ కాస్ట్ అనేది వాళ్ళు అంటే లైక్ ఈ ఫీజ్ అనేది దానికి అప్లికబుల్ చేస్తారు. సో ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ పైన. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైవర్సిఫికేషన్. ఈ డైవర్సిఫికేషన్ అంటే అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ డైవర్సిఫికేషన్ కాదు. ఇక్కడ మీరు చూడొచ్చు వర్స్ అంటే వర్స్ట్ కింద అన్నట్టు. లైక్ ఇప్పుడు మీరు ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మీరు ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, లైక్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్. అంటే లైక్ మనకు స్టాక్స్ ఎలా ఉంటాయో స్మాల్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్ అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ అవి స్మాల్ క్యాపా, మిడ్ క్యాపా, లార్జ్ క్యాపా అన్నది మనకి డివైడ్ చేస్తారు. యాక్చువల్లీ మీకు అది కూడా మీకు చెప్పాలి, నేను అందులో చెప్పలేను, ఎందుకంటే అది మీకు చెప్పకున్నా లైక్ ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీకు టైప్స్ చెప్పేసినాను కాబట్టి ఇవన్నీ అందులోనే వస్తాయి. డిపెండింగ్ అపాన్ దేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అని డివైడ్ అవుతుంది. సేమ్ మనకి స్టాక్స్ లానే అదే బిలో 5,000 crores ఉంటే స్మాల్ క్యాప్, 5,000 to 20,000 crores అయితే మిడ్ క్యాప్, ఎబో 20,000 crores అయితే అది లార్జ్ క్యాప్. ఎప్పుడైనా మనకి మ్యూచువల్ ఫండ్స్ని కూడా లైక్ స్టాక్స్ లానే కొన్ని స్మాల్ క్యాప్లో తీసుకోవాలి, కొన్ని మిడ్ క్యాప్లో తీసుకోవాలి, కొన్ని లార్జ్ క్యాప్లో తీసుకోవాలి. కానీ ఈ డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకోటి నచ్చుతుంది, మళ్ళీ అది కూడా మళ్ళీ స్మాల్ క్యాప్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకోటి నచ్చుతుంది, అది కూడా మళ్ళీ స్మాల్ క్యాప్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, స్మాల్ క్యాప్ ఒక లార్జ్ క్యాప్ తీసుకుంటే ఒకవేళ స్మాల్ క్యాప్ సరిగా పనిచేయకపోతే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మంచిగా పనిచేసి రిటర్న్స్ ఇస్తే మనకి ఇక్కడ లాస్ని ఇక్కడ వచ్చిన ప్రాఫిట్తో మనము కలుపుకొని కొద్ది గొప్ప మనకు ప్రాఫిట్ వస్తుంది, లేదంటే మన క్యాపిటల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాము. మనం ఉన్నాయన్ని స్మాల్ క్యాప్లోనే పెట్టుకుంటే స్మాల్ క్యాపే ఫుల్ రిస్కీ ఆ గ్రూప్ అన్నట్టు. ఎందుకంటే అదన్నీ అందులో స్టార్టప్ కంపెనీస్ కానీ లేదంటే నాట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అందులో ఉంటాయి. అదేంటే ఎప్పుడు లాస్ వస్తుందో తెలియదు, ఎప్పుడు కంపెనీ క్లోజ్ అవుతుందో తెలియదు. సో అలాంటి దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే స్మాల్ క్యాప్ ఇండెక్స్ పడిపోతే దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ కూడా అన్నీ పడిపోతాయి. అక్కడ మీకు రిస్క్ మినిమైజింగ్ ఎక్కడ ఉంది, అన్నీ పడిపోతాయి. సో అలాంటి ఈ డైవర్సిఫికేషన్ అనేది మనం చేయొద్దు. ఇప్పుడు అందులో ఏం చేస్తాం డైవర్సిఫికేషన్ అంటే, ఆ డైవర్సిఫికేషన్తో పాటు మీరు ఆ స్మాల్ క్యాప్ కేటగిరీని మీరు డైల్యూట్ కూడా చేస్తున్నారు. అంటే ఒక్కటో రెండో ఉండాల్సిన కేటగిరీలో మీరు అక్కడ 4-5 స్మాల్ క్యాప్ ఫండ్స్ పెట్టేస్తున్నారు. సో మీకు రిస్క్ వస్తే కంప్లీట్గా రిస్క్ వస్తుంది, ఒకవేళ రివార్డ్ వస్తే మీకు మంచి రివార్డ్ వస్తుంది అన్నట్టు. కానీ ఇలాంటి డైవర్సిఫికేషన్ అండ్ డైల్యూషన్ మనం ఎప్పుడు చేయొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది యాక్టివ్ ఫండ్ మేనేజ్మెంట్. ఇది యాక్టివ్ ఫండ్ మేనేజ్మెంట్ చేస్తుంది కాబట్టి దీనివల్ల మనకి ఫీజు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఒకవేళ యాక్టివ్ ఫండ్ మేనేజ్మెంట్లో ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే జాబ్ వదిలేసి వెళ్ళిపోవడము, లేదంటే వాళ్ళ ఏజ్ అయిపోయి రిటైర్ అవ్వడము, లేదంటే ఇన్ కేస్ ఏదన్నా సడన్గా అంటే లైక్ బై బ్యాడ్ లక్ వాళ్ళు చనిపోవడం అట్లేదని అయితే ఏమవుతుందని అంటే ఈ యాక్టివ్ ఫండ్ మేనేజ్మెంట్ అనేది మనకి దెబ్బతింటుంది. అంటే వేరే కొత్త ఫండ్ మేనేజర్స్ వస్తారు, అప్పుడు ఏమవుతుంది, ఆ వచ్చిన అతను సరిగా ఫండ్ మేనేజింగ్ చేస్తాడో లేదో తెలియదు, యాక్టివ్ ఫండ్ మేనేజ్మెంట్ కాస్త
మిస్‌మేనేజ్‌మెంట్ అవుతుంది. సో, ఇలాంటి కేసెస్‌లో మనకి చూస్తూ ఉండాలి. ఒకవేళ ఫండ్ మేనేజర్ వెళ్ళిపోతే మనం అలాంటి ఫండ్ మేనేజర్స్ అంటే లైక్ అతను వచ్చిన ఫండ్ మేనేజర్ మంచిగా పర్ఫామ్ చేస్తే ఓకే. ఒకవేళ చేయకపోతే అలాంటి ఫండ్స్‌లో నుంచి మనము రిడీమ్ చేసుకొని వేరే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకున్నది బెటరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ల్యాక్ ఆఫ్ లిక్విడిటీ. ఇదేంటంటే మనకి స్టాక్స్ లాగా మనకి ఇందులో లిక్విడిటీ అనేది మనకు ఉండదు. ఏంటంటే డైలీ కొనడం, అమ్మడము, లేదంటే ప్రైస్ ఫ్లక్చువేషను, లేదంటే వాల్యూమ్స్ పెరగడము, తగ్గడము, సడన్‌గా అవ్వడం అవన్నీ ఏముండదు మనకి. ఇవాళ కొనాలనుకుంటే మనం ఇవాళ కొనొచ్చు. అమ్మాలనుకుంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం అమ్మొచ్చు. దానివల్ల ఎక్కువ ప్రైస్ ఫ్లక్చువేషన్ అనేది ఏముండదు అన్నట్టు. అది మనకి కంప్లీట్గా మనకి మార్కెట్ మూవ్మెంట్ మీద, లేదంటే ఆ బాండ్స్ ఇంట్రెస్ట్ రేట్స్, లేదంటే ట్రెజరీ బిల్స్ దాని మీద మనకి దీని అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ మీదనే కంప్లీట్గా డిపెండ్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్యాక్సెస్ ఏదైతే మనకి క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉంటుందో, లైక్ డివిడెండ్స్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఉంటుందో దీనికి మనం ట్యాక్సెస్ అనేవి మనం సపరేట్గా కట్టుకోవాల్సి వస్తుంది అన్నట్టు. మామూలుగా మనకి స్టాక్స్లో కూడా ఉంటుంది, కానీ మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈ ట్యాక్సెస్ అనేది మనం కట్టుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి ఎవాల్యుయేటింగ్ ఫండ్స్. ఇది ఏంటంటే మనకి మనకి కంపెనీస్కి తగ్గ ఇన్ఫర్మేషన్ మనకి డైరెక్ట్గా మనకి ఈ గూగుల్లో కానీ, లేదంటే ఏదన్నా ఫైనాన్స్ వెబ్సైట్లో మనకి దొరికిపోతుంది. అంటే ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంది దాని యాక్టివిటీ ఎట్లా ఉంది అన్నది మనకు తెలిసిపోతుంది. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఉంటుందో ఈ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనము చూసుకుంటే మనకి అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మనకి సరిగ్గా దొరకదన్నట్టు. సో మనకి వెన్ కంపేర్ టు ఈ స్టాక్స్ మనకి మ్యూచువల్ ఫండ్స్కి ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే మనకి అది కరెక్ట్ అంటే డే బై డే మనకి దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడానికి రాదన్నట్టు. సో లైక్ ఇప్పుడు అది సరిగ్గా కరెక్ట్గా పర్ఫామ్ చేసినా కొన్ని డేస్ తర్వాత కరెక్ట్గా పర్ఫామ్ చేస్తుందన్న గ్యారెంటీ అయితే లేదు. సో మనకి సేమ్ అంటే స్టాక్స్ లాగా మనం దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓన్లీ దాన్ని నెట్ అసెట్ వాల్యూ అండ్ ఫండ్ మేనేజర్ అండ్ కొన్ని రేషియోస్ ఉంటాయి, లైక్ స్టాండర్డ్ డీవియేషను, లేదంటే సంథింగ్ ఏదో ఏదో రేషియోస్ ఉంటాయి కొన్ని, నాకు కరెక్ట్ గుర్తొస్తలేవు. ఆ రేషియోస్ని బట్టి అవి మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయా లేదా అన్న దాన్ని మనం అంటే వాళ్ళు ఇచ్చిన డేటాని మనం బేస్ చేసుకొని అది మంచిగా ఉందా లేదా అని చెప్పగలుగుతాం. కానీ మన ఓన్గా మనం రీసెర్చ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే దానికి సంబంధించిన డేటా అనేది మనకి దొరకదు. సో ఫ్రెండ్స్, ఇది మనకి మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ డిస్కషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే షేర్ మార్కెట్ పైన ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను రెగ్యులర్గా ఫండమెంటల్ అనాలిసిస్ పైన వీడియోస్ అనేది నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మ్యూచువల్ ఫండ్స్కి అంటే లైక్ మీరు సిప్పు చేస్తే ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి, అండ్ అదేవిధంగా ఆ లంసమ్ అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి అన్న దానిపైన కూడా నేను ఒక వీడియోని నేను చేస్తాను. మీకు ఆ వీడియో కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ మ్యూచువల్ ఫండ్స్ పైన నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామందికి ఒక అపోహ అనేది ఉంది. ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే లైక్ బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తే అది కంప్లీట్గా అంటే లైక్ పెట్టగానే ప్రాఫిట్స్ వస్తాయి అన్న ఒక అపోహ అనేది ఉంది మనకి. మ్యూచువల్ స్టాక్ మార్కెట్లో ఏ విధంగా మనకి రిస్క్ ఉందో మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి అదే విధంగా రిస్క్ అనేది ఉంది. సో మనము ఆ రిస్క్ని మనం ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే పెట్టిన వెంటనే మనకి ఫస్ట్ మంత్ నుంచి మనకి ప్రాఫిట్స్ అనేది రాదు. దానికి కొంత టైం గ్యాప్ అనేది మనం ఇవ్వాలి. లైక్ 6 months కూడా కాదు, లైక్ మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టామంటే మినిమం 2 to 3 years మనము దాన్ని వదిలేస్తేనే మనకి రిటర్న్స్ అనేది వస్తాయి. వితిన్ 1 month, 2 months, 3 months అంటే అది మనకు చాలా కష్టం. అండ్ మనం మార్కెట్తో కంపేర్ చేసుకుంటే కూడా అది మనకు చాలా తక్కువనే మనకి రిటర్న్స్ అనేది ఇస్తుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొద్దిగా ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీకు ఎంత త్వరగా నేను మీకు రిప్లై అనేది చేస్తాను అండ్ మీ డౌట్ని క్లారిఫై అనేది నేను చేస్తాను. థ్యాంక్ యూ.